నిన్న యాన్సిబుల్ రోల్స్ అండ్ ట్యాగ్స్ చూసాం కదా. యాన్సిబుల్ రోల్స్ అంటే ఇట్ ఈస్ రీయూస్ పర్పస్, డోంట్ రిపీట్ యువర్ సెల్ఫ్. మనం ఒక ఆర్గనైజేషన్ లో ఒక ప్రాజెక్ట్ కి ప్లే బుక్స్ రాసేప్పుడు రోల్ స్ట్రక్చరే ఫాలో అవుతాం అనమాట. మన కంప్లీట్ యాన్సిబుల్ ప్లే బుక్స్ అన్ని ఒకే రిపాజిటరీలో ఇట్లా మెయింటైన్ చేస్తాము. ఓకే, అట్లీస్ట్ దేనికైనా కూడా కాంపనెంట్ వైజ్ అయినా కూడా ఇలా రోల్స్ అని పెట్టుకొని దాని లోపల మీరు ఏ సర్వర్స్ తో, ఐ మీన్ ఏ కాంపనెంట్స్ తో వర్క్ చేస్తున్నారు. MySQL అంతా ఒక కాంపనెంట్, బ్యాక్ ఎండ్ సర్వర్స్ అంతా ఒక కాంపనెంట్, ఫ్రంట్ ఎండ్ సర్వర్స్ అంతా ఒక కాంపనెంట్, అట్లా డిఫరెంట్ పర్పస్ బేస్ పైన కాంపనెంట్స్ గా డివైడ్ చేసి వాటికి కావాల్సిన రోల్స్ అన్నిటిని ఒక స్ట్రక్చర్ లో పెట్టుకొని ఇక్కడ మనం కంప్లీట్లీ ఒకే రెపాజిటరీలో ప్రాపర్ గా ఆర్గనైజ్ చేసుకుంటూ వస్తాం అనమాట. సో ఇది యాన్సిబుల్ పైన ఇంటర్వ్యూ క్వశ్చన్ పడింది అంటే డెఫినెట్లీ యాన్సిబుల్ రోల్స్ మీద డెఫినెట్ గా ఉంటుంది అనమాట. సో అది వాట్ ఈస్ యాన్సిబుల్ రోల్స్ అనే దానికి మీరు ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వండి. అండ్ మనం నిన్న యూస్ చేసాం టాస్క్స్, వార్స్, ఫైల్స్, టెంప్లెట్స్, హ్యాండ్లర్స్ అండ్ దెన్ డిఫాల్ట్స్, మెటా, ఇవన్నీ మీరు లైబ్రరీ అవన్నీ మనకు అవసరం లేదు. అండ్ నిన్న యాన్సిబుల్ ట్యాగ్స్ కూడా చూసాం. ఓకే, సో ఈ రోజు వచ్చేసి మనం యాన్సిబుల్ స్టార్ట్ చేస్తున్నాను సర్వర్. సో మీరు అడ్వాన్స్ డీటెయిల్స్ అని క్లిక్ చేస్తే ఇక్కడ యూజర్ డేటా అని ఉంటుంది చూడండి. ఈ యూజర్ డేటా ఏంటి అంటే మీ సర్వర్ క్రియేట్ అయ్యేప్పుడు మీకు ఏమైనా స్క్రిప్ట్స్ కావాలంటే AWS ఏం చేస్తుందంటే ఫస్ట్ సర్వర్ ని క్రియేట్ చేసి ఇక్కడ మీరు ఇచ్చిన స్క్రిప్ట్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ /bin/bash ఒక చిన్న షెల్ స్క్రిప్ట్ కావాలని నేను ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. TNF install ansible -y. సో ఈ యూజర్ డేటాకి ఆటోమేటిక్ గా సూడో యాక్సెస్ ఉంటుంది సర్వర్ క్రియేషన్ టైం కాబట్టి. అంటే ఎవరైతే సర్వర్ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళకి సూడో యాక్సెస్ ఆటోమేటిక్ గా ఉంటుంది కాబట్టి యూజర్ డేటా అనేది సూడోతో రన్ అవుతుంది అనమాట. ఓకే, DNF ఇన్స్టాల్ యాన్సిబుల్ y అని చెప్పినప్పుడు AWS సర్వర్ ని క్రియేట్ చేసి తర్వాత మీరు ఇచ్చిన ఈ స్క్రిప్ట్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అప్పుడు ఆటోమేటిక్ గా యాన్సిబుల్ అనేది మనకు ఇన్స్టాల్ అయిపోతుంది. So let Ansible install automatically. అండ్ మనం యాన్సిబుల్ అయితే ఇప్పుడు విత్ ఇన్ ద సర్వర్ కాన్ఫిగరేషన్ కి యూస్ చేస్తున్నాం. యాన్సిబుల్ స్టార్ట్ చేసింది అందుకు, యాన్సిబుల్ క్రియేట్ చేసిన పర్పస్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్. అంటే విత్ ఇన్ ద సర్వర్స్, అది లైనక్స్ అయినా AWS అయినా మీరు ఏదైనా కూడా యాన్సిబుల్ తో చేయొచ్చు అనే పర్పస్ తో, అది డిప్లాయ్మెంట్స్ అయినా కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ అయినా ఏదైనా కూడా. ఓకే, అంటే ఒక సర్వర్ లో CRUD ఆపరేషన్ రీడ్ కాకపోయినా మీరు సర్వర్ లో ఏమైనా క్రియేట్ చేయాలి, కాన్ఫిగరేషన్ ఏదైనా అప్డేట్ చేయాలి, ఏదైనా డిలీట్ చేయాలి అనుకుంటే ఎవ్రీథింగ్ యూ కెన్ డూ ఇట్ త్రూ యాన్సిబుల్. ఈవెన్ రీడ్ అయినా కూడా నేను ఒక సర్వర్ మీకు ఇచ్చేసి ఆ సర్వర్ లో ఏమేమి ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయడం చాలా కష్టం. అదే ఆ సర్వర్ ని మీరు కంప్లీట్లీ యాన్సిబుల్ తో కానీ మేనేజ్ చేశారనుకోండి, యాన్సిబుల్ ప్లేబుక్ చూస్తే సరిపోతుంది ఆ సర్వర్ లో మీరు ఏమేమి ఇన్స్టాల్ చేశారు, ఏమేమి కాన్ఫిగర్ చేశారు అని. ఓకే, సో ఇప్పుడు యాన్సిబుల్ ని కనిపెట్టిన పర్పస్ అదే అయినా కూడా బట్ యాన్సిబుల్ తో చాలా అడ్వాంటేజెస్ వచ్చాయి మనకు. సో అదేంటి అంటే జనరల్ గా చెప్తున్నా, ఒక సిస్టమ్ ఉంది అనుకోండి, AWS ఇది. AWS తో ఇంటరాక్ట్ అయ్యే వేస్ ఏంటి? ఇప్పుడు మీ AWS అకౌంట్ ఉంది, ఆ AWS అకౌంట్ తో మీరు ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు? కన్సోల్ తో అవుతున్నాం కదా ఇప్పటి వరకు. కన్సోల్ తో కాకుండా ఇంకా CLI ద్వారా అవ్వచ్చు. ఇంకా APIs ద్వారా అవ్వచ్చు.
అది AWS కాదు, ఏ సిస్టమ్ అయినా కూడా మనకు జనరల్ గా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్ అనేది ఇస్తుంది అనమాట. అంటే ప్రోగ్రామాటికల్ గా మనం అప్రోచ్ అవ్వచ్చు. ఇప్పుడు ఏపీఐ మన బ్యాక్ ఎండ్ ఉంది, అదేంటి ఏపీఐ కదా, మీరు హిట్ చేస్తే మీకు JSON లో ఇన్ఫర్మేషన్ వస్తుంది. అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. మీరు ఈ ఎస్డికే అనేది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్ అనేది యూస్ చేసి లైబ్రరీస్, సో AWS మనకు కొన్ని లైబ్రరీస్ ఇస్తుంది అనమాట, ఓపెన్ లైబ్రరీస్. ఈ లైబ్రరీస్ యూస్ చేసుకొని మీరు మీ క్రెడెన్షియల్స్ పాస్ చేసి యూ కెన్ డూ థ్రెడ్. మీరు AWS లో రిసోర్సెస్ ని క్రియేట్ చేయొచ్చు, రీడ్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. మీకు కావాల్సిందల్లా మీరు నేను ఎలా అయితే AWS అకౌంట్ లోకి లాగిన్ అయ్యానో, ఇక్కడ లాగిన్ అయ్యి మొత్తం క్లిక్స్ చేస్తున్నాను కదా, దిస్ ఇస్ యూజర్ ఇంటర్ఫేస్, కన్సోల్ అన్నమాట. అలానే మీరు కమాండ్ లైన్ నుంచి చేయొచ్చు. AWS కమాండ్ లైన్ నుంచి మనకు లైనక్స్ కమాండ్ ఎలా అయితే వర్క్ అవుతుందో అలా AWS కమాండ్ లైన్ నుంచి చేయొచ్చు. అండ్ అలానే APIs ఉంటాయి. ఈ APIs ఏంటి అంటే డిఫరెంట్ APIs లైక్ జావా, అంటే జావా డెవలపర్స్ కూడా ఇంటరాక్ట్ అవ్వచ్చు. పైథాన్, Node.js, సి లాంగ్వేజ్, C++, ఇలా అన్ని మేజర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ తో వాళ్ళు లైబ్రరీస్ అనేవి క్రియేట్ చేసి ఉంటారు. ఆ లైబ్రరీస్ యూస్ చేసుకొని మీరు AWS తో కనెక్ట్ అవ్వచ్చు అనమాట. ఇక్కడ Ansible కూడా అదే పనిచేస్తుంది. సో మీరు Ansible యూస్ చేసుకొని AWS తో కూడా ఇంటరాక్ట్ అవ్వచ్చు. Ansible ఏం చేస్తుంది, బ్యాక్గ్రౌండ్ లో AWS APIని యూస్ చేస్తుంది. Ansible డెవలప్ చేసింది దేనిపైన, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూస్ చేసి Ansible ని డెవలప్ చేశారు? సో పైథాన్ యూస్ చేసి చేశారు. సో Ansible ఏం చేస్తుందంటే బ్యాక్గ్రౌండ్ లో పైథాన్ లైబ్రరీస్, AWS పైథాన్ లైబ్రరీస్, అవి బోటో 3 అండ్ బోటో కోర్ అన్నమాట. ఈ రెండు లైబ్రరీస్ ని బ్యాక్గ్రౌండ్ లో యూస్ చేసుకొని AWS API ద్వారా AWS తో ఇంటరాక్ట్ అవుతుంది. ఓకే, సో Ansible అనేది ఓన్లీ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంటే కాదు, యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ టు ఇంటరాక్ట్ విత్ అదర్ సిస్టమ్స్ ఆల్సో. AWS అనేది ఒక సిస్టమ్, మన Ansible అనేది ఒక సిస్టమ్. ఈ రెండు సిస్టమ్స్ ని ఇంటరాక్ట్ చేస్తుంది అనమాట. అలానే మీరు GitHub తో కనెక్ట్ అవ్వచ్చు, ఇంకా చాలా వాటితో కనెక్ట్ అవ్వచ్చు Ansible యూస్ చేసి. ఓకే, బట్ మేజర్ పర్పస్ అయితే కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే Ansible యూస్ చేసి AWS లో మన సర్వర్స్ ని క్రియేట్ చేద్దాం. మనకు కావాల్సింది ఏంటి, 3 సర్వర్స్. ఓకే, ఆ సర్వర్స్ ఏంటి, MySQL, బ్యాక్ ఎండ్ అండ్ ఫ్రంట్ ఎండ్. ఈ సర్వర్స్ కావాలి. ఈ సర్వర్స్ క్రియేట్ చేశాక మనం ఏం చేస్తున్నాం, Route 53లో సో ఈ రికార్డ్స్ ప్రైవేట్ IP ద్వారా, అండ్ దెన్ 1 రికార్డ్ పబ్లిక్ IP ద్వారా. సో ఇది కూడా మీరు చేయొచ్చు Ansible యూస్ చేసి. సో అది ఇప్పుడు చేద్దాం. Ansible AWS. EC2. సో ఇక్కడ మనకు అమెజాన్ వాళ్ళు డెవలప్ చేసిన మాడ్యూల్ ఉంది, amazon.aws.ec2 ఇన్స్టెన్స్. ఈ మాడ్యూల్ యూస్ చేసుకొని మీరు AWS తో ఇంటరాక్ట్ అయ్యి సర్వర్స్ ని క్రియేట్ చేయొచ్చు, టర్మినేట్ చేయొచ్చు, రీస్టార్ట్ చేయొచ్చు, క్రియేట్ చేయొచ్చు. సో ఇలా చాలా చేయొచ్చు. సో అవి మనం ఇప్పుడు చేద్దాం. ఓకే, బట్ AWS తో ఇంటరాక్ట్ అవ్వడానికి మనకు యూజర్ నేమ్ పాస్వర్డ్ కావాలి. మనం హ్యూమన్ అయితే మనం ఓపెన్ చేస్తాం కన్సోల్, మన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తాం. బట్ అదే ప్రోగ్రామ్ అయితే ఏం చేస్తుంది, క్రెడెన్షియల్స్ యూస్ చేసుకుంటుంది. నేను ఆల్రెడీ IAM సెషన్స్ చెప్పాను కదా, మనము ఒకసారి చూడండి. ఇక్కడ ఏం లేదు, ఒక యూజర్స్, ఒకవేళ మీరు చూడకపోయినా ప్రాబ్లం లేదు ప్రెసెంట్ అయితే, బట్ చూడండి ఎప్పటికైనా. ఇప్పుడు ఒక యూజర్ నేను క్రియేట్ చేస్తున్నా IAM లోపలికి వెళ్ళి మీరు యూజర్ ఒకటి క్రియేట్ చేయండి. Ansible పాలసీస్ అటాచ్ చేయాలి.
ఓకే. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ ఇస్తున్నా. మీరు కావాలంటే రెస్ట్రిక్ట్ చేసుకోవచ్చు. ఓన్లీ EC2 రౌట్ 53 యాక్సెస్ ఉండేలాగాన కూడా రెస్ట్రిక్ట్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ అయితే నేను అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ ఇస్తున్నా ఫర్ సింప్లిసిటీ. క్రియేట్ యూజర్. యూజర్ క్రియేట్ అయిపోయింది యాన్సిబుల్ కోసం. ఇప్పుడు ఈ యూజర్‌ని క్లిక్ చేసి సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ లోపలికి వెళ్లి యాక్సెస్ కీస్ అనేది ఉంటుంది. సో ఇది చూడండి. యూజ్ యాక్సెస్ కీస్ టు సెండ్ ప్రోగ్రామాటిక్ కాల్స్ టు AWS ఫ్రమ్ ద AWS CLI. పవర్ షెల్, SDKs, API కాల్స్ ఇలాంటి వాటి కోసం మనం యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ కీ అనేది యూజ్ చేస్తాం. ఇది ఇక్కడే కాదు ఎక్కడైనా అంతే. ఎనీ సిస్టమ్‌లో మీరు ప్రోగ్రామాటికల్‌గా ఇంటరాక్ట్ అవ్వాలి అంటే మీకు కొన్ని కీస్ వస్తాయి. ఆ కీస్‌నే యూజ్ చేస్తాం మనం. కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. ఐ అండర్‌స్టాండ్ ద అబోవ్ రికమెండేషన్. ఓకే. సో మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇది వన్స్ క్లోజ్ చేశారు అంటే ఇక మీకు మళ్ళీ కనిపించవన్నమాట అవి. సో ఇప్పుడు నేను ఇది కనెక్ట్ అవుతుంది. అండ్ ఐఎమ్ సెషన్స్‌లో మనం రోల్స్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసాము. రోల్స్ అనేది ఇంకా బెటర్ వే. మీరు రోల్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. మరి మీరు ఇప్పటి వరకు ఐఎమ్ సెషన్స్ చూడకపోయినా పర్లేదు. ఇలా క్రియేట్ చేసుకోండి. నో ప్రాబ్లమ్. ఇప్పుడు కాన్ఫిగర్ చేయాలన్నమాట. ఈ సర్వర్‌లో మనం AWS క్రెడెన్షియల్స్‌ని కాన్ఫిగర్ చేయాలి. AWS క్రెడెన్షియల్స్‌ని కాన్ఫిగర్ చేయాలి అంటే ఆప్షన్ AWS కాన్ఫిగర్. AWS కాన్ఫిగర్ అని ఇచ్చాను అంటే యాక్సెస్ కీ అడుగుతుంది. దీన్ని ఇక్కడ నుంచి నేను కాపీ చేస్తున్నా. ఇది యాక్సెస్ కీ. జస్ట్ లైక్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ లాగానే అనుకోండి. ఇది సీక్రెట్ కీ. మీరు ఏ రీజియన్‌లో వర్క్ చేస్తున్నారు? యూఎస్ ఈస్ట్ 1. ఇది జస్ట్ ఎంటర్ కొట్టండి బ్లాంక్. సో ఇప్పుడు యాన్సిబుల్ ఏం చేస్తుందంటే AWSకి కనెక్ట్ అయ్యేప్పుడు ఈ క్రెడెన్షియల్స్‌ని తీసుకుంటుందన్నమాట. ఈ యాక్సెస్ కీ, సీక్రెట్ కీని తీసుకుంటుంది. ఈ EC2 ఇన్స్టెన్స్‌లో. తీసుకొని అప్పుడు మనకు AWSతో ఇంటరాక్ట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఈ యాన్సిబుల్ అనే దాంట్లో ఒకటి రాస్తున్నా. క్రియేట్ EC2 and route 53 dot panel. Wait 1 minute. Okay. So create EC2 and route 53 records. కనెక్షన్ లోకల్. మనం హోస్ట్స్ లోకల్. మనమేమి వేరే సర్వర్స్‌ని అయితే కనెక్ట్ అవ్వట్లేదు. టాస్క్స్. ఫస్ట్ టాస్క్ ఏంటి? క్రియేట్ EC2 ఇన్స్టెన్సెస్. సో మనం ఇప్పుడు 3 యూజ్ చేయాలి కదా! 3 సర్వర్స్ క్రియేట్ చేయాలి. నేను ఏది యూజ్ చేయమంటారు? 3 సర్వర్స్ క్రియేట్ చేయడానికి ఏ ఫీచర్ యూజ్ చేయమంటారు? నేను 3 టైమ్స్ క్రియేట్ చేయడం కంటే ఐ కెన్ గో ఫర్ లూప్ కదా! ఓకే. సో ఫస్ట్ అయితే ఇది తీసుకుందాం. మాడ్యూల్ అయితే ఇది. ఇదే మాడ్యూలు. సో జనరల్‌గా మనము కన్సోల్‌లో ఏదైతే యూజ్ చేస్తామో నేము, సెక్యూరిటీ గ్రూపు,
అండ్ సబ్నెట్ ఇట్లాంటివన్నీ అవే మనం ఇక్కడ కూడా యూస్ చేయాలన్నమాట. సో అవన్నీ ఇక్కడ మనం చూస్తే సబ్నెట్ ఐడి అనేది మ్యాండేటరీ, నేమ్ అనేది ఇవ్వాలి. సబ్నెట్ ఐడి అనేది మ్యాండేటరీ. ఇది ఇప్పుడు మీకు తెలియకపోవచ్చు, బట్ ఫర్దర్ గా తెలుస్తుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాన్సిబుల్ సర్వర్ ఉంది కదా, దీంట్లోంచే తీసుకుంటున్నా. సబ్నెట్ ఐడి అనేది ఉంది చూడండి, ఇక్కడ నుంచి ఇదే తీసుకోండి. నెట్వర్కింగ్ లోకి వెళ్ళి ఇక్కడ సబ్నెట్ ఐడి ఉంది కదా, ఇదే తీసుకోండి. ఇది మీకు నెక్స్ట్ టెరాఫామ్ లో అర్థమవుతుంది ఏంటి అనేది. అంటే నెట్వర్క్ అనేది ప్రెసెంట్ అయితే డిఫాల్ట్ యూస్ చేస్తున్నాం కాబట్టి మనం దానిపైన పెద్ద ఫోకస్ చేయలేదు. సో ఇక్కడ నేను వాస్ అనేది యూస్ చేస్తాను. వాస్ అనేది యూస్ చేసి సబ్నెట్ ఐడి ఇది సబ్నెట్ ఐడి. అలానే సెక్యూరిటీ గ్రూప్ ఐడి కూడా మనకు కావాలి. మీరు హ్యూమన్స్ తో మనం కన్సోల్ ద్వారా చేస్తున్నప్పుడు మన రిఫరెన్స్ వచ్చేసి మొత్తం నేమ్స్, ప్రోగ్రామాటికల్ గా చేస్తున్నప్పుడు మన రిఫరెన్స్ వచ్చేసి మొత్తం ఐడీస్. ఓకే, సో అందుకే కంప్యూటర్స్ రిమెంబర్ ఐడీస్, హ్యూమన్ రిమెంబర్స్ నేమ్స్. ఇది సెక్యూరిటీ గ్రూప్ ఐడి. ఓకే, అండ్ దెన్ ఇన్స్టెన్సెస్, మనకు కావాల్సిన ఇన్స్టెన్సెస్ అనేది నేను ఒకటి క్రియేట్ చేస్తున్నా. లిస్ట్ MySQL బ్యాక్ ఎండ్ అండ్ ఫ్రంట్ ఎండ్. ఈ 3 ఇన్స్టెన్సెస్ మనకు కావాలి, లిస్ట్ ఆఫ్ ఇన్స్టెన్సెస్. దాని తర్వాత AMI ఐడి కావాలి. మనము కన్సోల్ ద్వారా అయితే డెవాప్స్ ప్రాక్టీస్ అని యూస్ చేస్తున్నాం. అదే ఇక్కడైతే మీకు AMI ఐడి ఉంటుంది, ఆ ఐడి తీసుకోండి. AMI ఐడి. ఇవి మనకు మ్యాండేటరీగా కావాలి మినిమం. అండ్ ఇన్స్టెన్స్ టైప్ మనం T3 మైక్రో యూస్ చేస్తున్నాం. సో ఈ మ్యాండేటరీ ఇన్ఫర్మేషన్ అంతా మీరు వేరియబుల్లో పెట్టేసుకొని, ఓకే, ఇప్పుడు నేను లూప్ యూస్ చేసి ఇన్స్టెన్సెస్ అంతే కదా. ఇంకా ఇన్స్టెన్సెస్ పెట్టానంటే నేను లూప్ ఆల్రెడీ ఇన్స్టెన్సెస్ అనేది లిస్ట్ కాబట్టి నేను ఇక్కడ ఇన్స్టెన్సెస్ అని ఇస్తున్నా. ఆల్రెడీ ఇట్ ఈస్ లూపే, సారీ ఇట్ ఈస్ లిస్ట్ కాబట్టి నేను మళ్ళీ ఇక్కడ హైఫన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇన్స్టెన్సెస్ అని ఇస్తున్నా. సో ఫస్ట్ MySQL వస్తుంది. నేమ్ ఇక్కడ ఏమి ఇవ్వాలి, ఐటమ్ అని ఇవ్వాలి. MySQL సబ్నెట్ ఐడి, అండ్ ఇంకా ఏం కావాలి, సెక్యూరిటీ గ్రూప్ ఐడి. దాని రిఫరెన్స్ ఇక్కడ తీసుకోండి. సెక్యూరిటీ గ్రూప్ ఐడి, జస్ట్ సెక్యూరిటీ గ్రూప్ అనే ఉంది. SG_ID. ఓకే, ఇంకా AMI కావాల్సి వస్తుంది. ఇమేజ్ ఐడి, AMI_ID. ఓకే, ఇంకా ఇన్స్టెన్స్ టైప్ ఇక్కడ ఏమని ఉంది, ఇన్స్టెన్స్ టైప్ అనే ఉంది. ఇన్స్టెన్స్ టైప్. ఓకే, నేమ్, సబ్నెట్ ఐడి, సెక్యూరిటీ గ్రూప్, ఇమేజ్ ఐడి, ఇన్స్టెన్స్ టైప్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనకు AWS ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ అయిపోవాలి. AWS Rapos Ansible clone Ansible_playbook -i inventory
create EC2 and Route 53. MySQL. ఇక్కడ చూడండి, ఫెయిల్ టు ఇంపోర్ట్ రిక్వైర్డ్ పైథాన్ లైబ్రరీ. అంటే ఇప్పుడు యాన్సిబుల్ ఏం చేస్తుంది ఇక్కడ, AWS తో ఇంటరాక్ట్ అవ్వడానికి పైథాన్ ద్వారా ట్రై చేస్తుంది, బోటో 3 అండ్ బోటో కోర్ యూస్ చేసుకొని. బట్ అవి మనం ఇన్స్టాల్ చేయలేదు. సో ఇన్స్టాల్ చేయలేదు కాబట్టి మనకి ఇక్కడ ఎర్రర్ వస్తుంది అనమాట, బోటో కోర్ అండ్ బోటో 3 అని, ఇవి లేవు అని. ఇప్పుడు మనం ఏం చేయాలి, వాటిని ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేయాలి అంటే మనం చూసాం కదా నిన్న MySQL లో, జస్ట్ పిప్ ద్వారా we can install. ఫస్ట్ టాస్క్ వచ్చేసి install AWS Python libraries Boto 3 and Boto Core. Okay. సో AWS కాన్ఫిగర్ చేయాలి ఫర్ అథెంటికేషన్ పర్పస్, అలానే Boto 3 అండ్ Boto Core యూస్ చేయాలి ఫర్ లైబ్రరీస్. Boto Core ఆల్రెడీ ఉందంట. చూడండి MySQL రన్ అవుతుంది. బ్యాక్ ఎండ్ రన్ అవుతుంది. MySQL బ్యాక్ ఎండ్ ఇంకా ఫ్రంట్ ఎండ్ కూడా రన్ అవుతుంది. ఇన్స్టెన్స్ క్రియేషన్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇన్స్టెన్స్ క్రియేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనం ఏం చేయాలి, రికార్డ్స్ క్రియేట్ చేయాలి. రికార్డ్స్ క్రియేట్ చేయాలి అంటే మనకు ఇన్స్టెన్స్ క్రియేట్ అయినప్పుడు ప్రైవేట్ ఐపీ అడ్రస్ అనేవి వస్తున్నాయి ఇక్కడ, వీటిని మనం తీసుకోవాలి. అంటే ఈ మాడ్యూల్లో మీరు ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేశాక మీకు అవుట్పుట్ అనేది వస్తుంది. అవుట్పుట్ ని మనం తీసుకోవాలంటే ఏం చేయాలి, వాట్ ఈస్ ద కీవర్డ్ టు గెట్ ద అవుట్పుట్ ఇన్ Ansible? రిజిస్టర్. రిజిస్టర్ అనే ఒక కీవర్డ్ యూజ్ చేసి, ఓకే, నేను EC2 info అనే ఒక కీవర్డ్ ఇస్తున్నా. సో ఇక్కడ మీరు క్రియేట్ చేసిన అవుట్పుట్ మొత్తం వచ్చి దీంట్లో స్టోర్ అవుతుంది అనమాట. ఆ అవుట్పుట్ లో మీరు క్రియేట్ చేసిన ఇన్స్టెన్సెస్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ లో మనం చూసుకుంటే మనకు ఐపీ అడ్రస్లు అనేది ఉంటాయి. ఇక్కడ నుంచి మనం ఐపీ అడ్రస్ తీసుకొని Route 53 లో రికార్డ్స్ క్రియేట్ చేయాలి. ఓకే, ఫస్ట్ దాంట్లో మనం చూద్దాం ఏం ఇన్ఫర్మేషన్ ఉందని. print EC2 underscore info ansible.builtin.debug message EC2 info. Okay, ఇన్ఫర్మేషన్ మొత్తం మనకు JSON లో ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ మనం చూడాలి. చాలా హ్యూజ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మొత్తం.
ఇక్కడ వరకు. నేను ఇది క్లిక్ చేస్తే మొత్తం ఇది చేసాం. దీంట్లో రిజల్ట్స్ అనేది ఒకటి ఉంది. ఈ రిజల్ట్స్ లో 3 ఇన్స్టెన్సెస్ కాబట్టి 3 ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి మనకు. ఇక్కడ మీరు ఇలా ఒకటి, ఇలా ఒకటి, ఇలా ఒకటి. రిజల్ట్స్ అనే కీవర్డ్ లో మనం EC2 info డాట్ రిజల్ట్స్ అని కొడితే మనకు మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఏమేమి క్రియేట్ చేసామా అనేది మొత్తం. ఓకే, సో ఇదేంటి, ఇది రిజల్ట్స్ అనేది లిస్టా మ్యాపా? రిజల్ట్స్ అనేది చూడండి, రిజల్ట్స్ పక్కన ఏ ప్రైస్ ఉంది, అది లిస్ట్ కదా. సో ఈ లిస్ట్ నేను లూప్ చేశాను అనుకోండి, నాకు 1 by 1 వస్తుంది. ఇప్పుడు నేను EC2 info డాట్ రిజల్ట్స్ అని ఇస్తే ఇది నాకు లూప్ అవుతుంది. సో లూప్ లో ఫస్ట్ ఐటమ్ నాకు కావాలంటే ఐటమ్ అనే కీవర్డ్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఉంది మనకు మొత్తం ఇన్ఫర్మేషన్. Ansible loop var item. ఇక్కడ చూడండి, ప్రైవేట్ IP అడ్రస్ ఉంది. సో ఈ ఐటమ్ లోపల ఇన్స్టెన్సెస్ అనేది ఏంటి, మళ్ళీ ఇది లిస్ట్. సో ఇప్పుడు నేను జస్ట్ ప్రింట్ చేస్తా మొత్తము. ప్రింట్ ప్రైవేట్ IP అడ్రసెస్ అని ఇచ్చి Ansible డాట్ built-in డాట్ debug. ఫస్ట్ అయితే లూప్ చేస్తున్నాము. లూప్ ఏం చేస్తున్నాం, EC2 info డాట్ రిజల్ట్స్. ఇది లిస్ట్ కదా. ఈ లిస్ట్ వచ్చినప్పుడు నేను మెసేజ్ లో ఓకే, లిస్ట్ వచ్చింది. లిస్ట్ లో నాకు ఐటమ్ అని కొడితే నాకు ఫస్ట్ ఇది వస్తుంది. ఈ రిజల్ట్స్ లోంచి నాకు ఐటమ్ అని కొడితే ఫస్ట్ ఇది వస్తుంది, ఐటమ్ డాట్ ఇన్స్టెన్సెస్. ఐటమ్ డాట్ ఇన్స్టెన్సెస్ అంటే ఇది వస్తుంది, ఐటమ్ డాట్ ఇన్స్టెన్సెస్ ఆఫ్. ఈ లిస్ట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఈ ఇన్స్టెన్సెస్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఒక్కటే ఉంది. సో ఆబ్వియస్లీ ఒక్కటే ఉంటుంది, మనం ఒక్కటే కదా క్రియేట్ చేసాం. ఇప్పుడు దీన్ని ఎలా యాక్సెస్ చేయాలి అంటే ఐటమ్ డాట్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ 0 డాట్ ప్రైవేట్ IP అడ్రస్. ప్రైవేట్ IP అడ్రస్ ప్రైవేట్ IP అడ్రస్ ఇక్కడ ప్రైవేట్ IP అడ్రస్ ఉంది. సో ఇలా వస్తుంది అనమాట మనకు. ఓకే, సో దీంట్లో నేమ్ కూడా ఉంటుంది చూడండి ఎక్కడ ఒక చోట. ఐటమ్ డాట్ చూడండి నేమ్ ఉంది.
అప్పుడు నేను ఐటమ్ డాట్ ఐటమ్ అని రాయాలి. కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉండొచ్చు. బట్ ఫైన్, తప్పదు. ఐటమ్ డాట్ ఐటమ్ అని ఇచ్చానంటే సో ఏమొస్తుంది? ఫస్ట్ ఐటమ్ అంటే ఇది. ఓకే. అండ్ ఐటమ్ డాట్ ఐటమ్ అంటే ఇది. ఇప్పుడు ఇది మనం ప్రింట్ చేద్దాం. హ్మ్. ఓకే. సో ఇక్కడి వరకు ఇది. కొంచెం చిన్న ప్రాబ్లమ్ వచ్చింది. ఐటమ్ డాట్ నేను ఏదో చిన్న మిస్టేక్ చేశా. సరే ఇది కన్‌ఫ్యూజన్‌గా అనిపిస్తే మీరు ఇది తీసేయండి. ప్రైవేట్ ఐపీ అడ్రెస్ మొత్తం ఇక్కడ ప్రింట్ అవుతుంది. దాన్ని ఇంటర్పోలేషన్ అంటారు. అది మనం టెర్రాఫార్మ్‌లో వస్తుందిలెండి. హ్యూజ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఐటమ్ డాట్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ 0 ఇది అవసరం లేదు యాక్చువల్లీ. స్పేస్ అనేది మ్యాండేటరీ ఏం కాదు. వాయిస్ మర్చిపోయి అంటున్నారు. ఏ లైన్ నెంబర్ ఎగ్జాక్ట్‌లీ? ఈ 7. ఐటమ్ డాట్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ 0 డాట్ ప్రైవేట్ ఐపీ అడ్రస్ కరెక్ట్ కదా? ఇట్ షుడ్ బి ఫైన్. మొత్తం ఇన్ఫర్మేషన్ ప్రింట్ చేస్తుంది. ఐటమ్ డాట్ ఐటమ్‌లో ఉండేదంతా. మనకు ఓన్లీ ప్రైవేట్ ఐపీ అడ్రస్సే కావాలి. ఎనీ స్పెల్లింగ్ మిస్టేక్స్? ఐటమ్ అని ఇస్తే ఫస్ట్ ఇది వస్తుంది. ఇన్స్టాన్సెస్ ఇది వస్తుంది. ఆఫ్ 0 ఇది వస్తుంది. డాట్ ప్రైవేట్ ఐపీ అడ్రస్ కరెక్ట్ గానే ఉంది. చేంజెస్ చేయలేదు. గిట్ పుల్.
రిజల్ట్స్ ఉండాలి. ఎందుకంటే మనం ఈ రిజల్ట్సే తీసుకుంటున్నాం ఇక్కడ. ఈ రిజల్ట్స్‌లో ఇది ఐటెము. ఐటెమ్ మొత్తం ప్రింట్ అవుతున్నాయి మీకు. ఇన్స్టాన్సెస్ ఒక్కటి కావాలి. ఇక్కడ వస్తుంది. ఇదంతా ప్రింట్ అయ్యి మళ్ళీ అది కూడా వస్తుందన్నమాట. ఇది మన అసలు మెసేజ్ యాక్చువల్లీ. సెన్సస్ ఇన్ఫో పైన ఆల్రెడీ ప్రింట్ అవుతుంది. సరేలేండి, మనకు కావాల్సిన మెసేజ్ అయితే ఇదే. మనం రాసింది ఇది. సో ఇది ఎందుకు ఎక్స్ట్రాగా ప్రింట్ చేసినా మనకు తెలియదు. బట్ ఇట్ ఈస్ ఫైన్. మనకు కావాల్సింది మనకు వస్తుంది. సో ఇది ఫస్ట్ డీబగ్గింగ్ కోసమే ఇలా చూసుకుంటాం. దాని తర్వాత కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి దీన్ని కమెంట్ చేసేస్తాం. ఇప్పుడు నేను రౌట్ 53 కావాలి. సో సేమ్ మనకు యాన్సిబుల్తో మాడ్యూల్ ఉంటుంది. యాన్సిబుల్ ఏడబ్ల్యూఎస్ రౌట్ 53. సో ఈ మాడ్యూల్ యూస్ చేసి మనం రౌట్ 53 క్రియేట్ చేయొచ్చు. సో ఇది తీసుకుందాం. క్రియేట్ ప్రైవేట్ IP route 53 records. ఓకే, స్టేట్ ప్రెసెంట్ జోన్. మన జోన్ అనేది ఇక్కడ ఒక వేరియబుల్ ఇచ్చుకోండి. జోన్ DAWS82s.online. ఇది కదా మన DNS జోన్. ఓకే, సో ఇక్కడ జోన్ వచ్చేసి జోన్ రికార్డ్. ఇది మనకు ఏ రికార్డు TTL1 వాల్యూ వచ్చేసి ఇది మనం లూప్ లోంచి తీసుకురావాలన్నమాట. సో లూప్ లోంచి తీసుకురావాలి అంటే ఇదే నేను ఇచ్చేసి ఇక్కడ లూపు వాల్యూ వచ్చేసి దిస్ ఇస్ ద వాల్యూ. ఇక్కడ మీరు డబుల్ కోట్స్ ఇవ్వండి. అండ్ దెన్ రికార్డ్ ఏంటి, ఐటమ్ అని ఇస్తే మనకు ఇందాక చూసారు మీరు, అది ఏది వస్తుందో ఏదో లోపల ఏది వస్తుందో మనకు తెలుస్తుంది. అండ్ దెన్ ఇక్కడ జోన్. ఓకే, టైప్ ఏ రికార్డు TTL 1 సెకండ్ స్టేట్ ప్రెసెంట్. ఇంతకు ముందు ఏమైనా ఆల్రెడీ మీరు క్రియేట్ చేసింటే మళ్ళీ క్రియేట్ చేయదు. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఓవర్ రైట్ అని ఉంటుంది. ఇక్కడ ఓవర్ రైట్ అనేది ట్రూ ఇవ్వాలి. ఓవర్ రైట్. ఒకవేళ ఆల్రెడీ మీరు ఇంతకుముందు రికార్డ్స్ క్రియేట్ చేసింటే వాటిని ఓవర్ రైట్ చేయడానికి ట్రూ ఇవ్వాలి. ఓకే, సో ఇప్పుడు ప్రైవేట్ IP రికార్డ్స్ అన్ని మనకు క్రియేట్ అయిపోతాయి. చూద్దాం. సో ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే యాన్సిబుల్ యూస్ చేసి మీరు సర్వర్స్ లోనే కాదు బయట సిస్టమ్స్ ని కూడా మీరు హిట్ చేయొచ్చు అని. 3.0 MySQL.
83.0 అప్డేట్ అయిందిగా. అలానే బ్యాక్ ఎండ్ 81.233 81.233 సో అప్డేట్ అయిపోయిందా. అలానే ఫ్రంట్ ఎండ్ 93.58 ఇంకా అప్డేట్ అవ్వలేదు. ఇప్పుడు అప్డేట్ అయింది. ఓకే. సో ఇంకా ఫైనల్ గా మనం పబ్లిక్ ఐపీ రికార్డ్ ఇవ్వాలి కదా. పబ్లిక్ ఐపీ ఏది ఇవ్వాలి, ఏ కాంపోనెంట్ కి ఇవ్వాలి? ఫ్రంట్ ఎండ్ కి మాత్రమే ఇవ్వాలి. సో ఇప్పుడు లూప్ లో ఫస్ట్ ఏది వస్తుంది అని మనకు గ్యారంటీ లేదు. సో అప్పుడు నేనేం చేయాలి, లూప్ చేస్తున్నప్పుడు నేనేం చేయాలి, ఫ్రంట్ ఎండా కాదా అని చెక్ చేయాలా వద్దా? ఇప్పుడు మీరు లూప్ చేస్తున్నారు కరెక్టే, బట్ లూప్ చేసిన ప్రతిసారి పబ్లిక్ ఐపీ క్రియేట్ చేయకూడదు. అది ఫ్రంట్ ఎండ్ అయితేనే క్రియేట్ చేయాలి. అప్పుడు నేను ఇక్కడ ఏం యూస్ చేయాలి, కండిషన్ యూస్ చేయాలి. వెన్ ఐటమ్ కండిషన్ లో ఇక్కడ మనకేమి అవసరం లేదు, అవి లైక్ డబుల్ బ్రేసెస్ అవసరం లేదు. వెన్ ఐటమ్ డాట్ ఐటమ్ ఈక్వల్ టు ఫ్రంట్ ఎండ్. ఫ్రంట్ ఎండ్ అయితేనే లూప్ వస్తుంది. బట్ లూప్ లోకి MySQL వచ్చింది అనుకోండి, ఇది ఫెయిల్ అవుతుంది, రన్ అవ్వదు. మళ్ళీ బ్యాక్ ఎండ్ వచ్చింది అనుకోండి, ఫెయిల్ అవుతుంది, రన్ అవ్వదు. మళ్ళీ ఫ్రంట్ ఎండ్ వచ్చింది అనుకోండి, ఐటమ్ డాట్ ఐటమ్ ఫ్రంట్ ఎండ్ ట్రూ అవుతుంది. అప్పుడు నేను ఇక్కడ ఏం చేయాలి, ఇది AWS డాట్ ఆన్లైన్, ఇక్కడ ప్రైవేట్ బదులు పబ్లిక్ పెట్టాలి అంతే. ఓకే. ఫ్రంట్ ఎండ్ లో ఇప్పుడు దీంట్లో 162.205 168.204 ఉంది. ఇప్పుడు 205 రావాలి. సారీ 205 ఉంది, ఇక్కడ 204 రావాలి. అప్డేట్ అయిపోయింది. ఓకే, ఇలా మనం యాన్సిబుల్ యూస్ చేసి బయట సిస్టమ్స్ ని కూడా మనం హిట్ చేయొచ్చు. బట్ మీకు కన్ఫ్యూజన్ అనిపించేది ఇది ఒక్కటే. దీంట్లో చూడండి, నేను EC2 info అనేది ఒక అవుట్పుట్, డాట్ రిజల్ట్స్ అని కొడితే నాకు ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇది లూప్. దీంట్లో ఫస్ట్ కావాలి అంటే లూప్ లో వచ్చినప్పుడు ఐటమ్ లోకి ఇది వచ్చేస్తుంది. అండ్ దెన్ దీంట్లో ఇన్స్టెన్సెస్ ఆబ్వియస్లీ ఒక్కటే కదా మనం క్రియేట్ చేస్తాం. వీళ్ళు ఇస్తారు సేఫ్టీకి లూప్ అని. MySQL లోపల ఒకటే కదా క్రియేట్ చేస్తాం ఇన్స్టెన్సెస్. సో మీరు చూస్తే ఇక్కడ ఒక్కటే ఉంటుంది. నేను ఒకవేళ దీన్ని కొలాప్స్ చేస్తే ఒకటే ఉంటుంది. ఓకే, సో ఇలా మనం యూస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి యాన్సిబుల్ వాల్ట్. సో ఇప్పటి వరకు మనం పాస్వర్డ్ వచ్చేసి MySQL పాస్వర్డ్ ప్లెయిన్ గా ఫైల్స్ లో పెట్టేసి గిట్హబ్ లోకి పుష్ చేసేస్తున్నాం. అది సేఫ్ కాదు కదా. గిట్హబ్ లోకి పుష్ చేస్తుంటుంటే బయట అందరూ చూస్తారు, మన పాస్వర్డ్స్ అన్ని లీక్ అయిపోతాయి, వాళ్ళు మన డేటాబేస్ ని యాక్సెస్ చేస్తారు. సో వాల్ట్ అనేది ఏంటి, జనరల్ మీనింగ్ ఆఫ్ వాల్ట్ అనేది ఏంటంటే ఒక సెక్యూర్డ్ ఇన్ఫర్మేషన్ వాల్ట్ లో పెట్టి మనం లాక్ చేసుకుంటాం. ఎవరి దగ్గర అయితే కీ ఉంటుందో వాళ్ళు ఓపెన్ చేస్తారు. సో ఇక్కడ కీ అంటే ఇట్స్ నథింగ్ బట్ పాస్వర్డ్ అనమాట. సో మన ఫైల్స్ ని, మన పాస్వర్డ్స్ ని ఎన్క్రిప్ట్ చేసి ఒక ఫైల్లో పెడతాం.
దాన్ని డీక్రిప్ట్ చేయాలి అంటే ఆ పాస్వర్డ్ అనేది ఖచ్చితంగా కావాలి. సో ఇప్పుడు నేను ఈ MySQL ఉంది కదా, నేను ఎక్స్పెన్స్ యాన్సిబుల్ రోల్స్కి వస్తాను. ఇప్పుడు ఈ MySQL రూట్ పాస్వర్డ్ని ఇప్పుడు మనం ఇక్కడ పెడుతున్నాం ప్లెయిన్గా. ఇది అందరికీ కనిపించేస్తుంది. అలా కనిపించకూడదు, ఎన్క్రిప్ట్ చేసి పెట్టాలి. ఎన్క్రిప్ట్ చేసి పెట్టాలి అంటే మనకు ఉండే ఆప్షన్ యాన్సిబుల్ వాల్ట్. ఇది కూడా ఖచ్చితంగా అడుగుతారు, హౌ డు యూ స్టోర్ పాస్వర్డ్స్ ఇన్ యాన్సిబుల్ అని. వీఆర్ యూజింగ్ యాన్సిబుల్ వాల్ట్ అని చెప్పాలి. సింపుల్ కమాండ్స్ యాన్సిబుల్ వాల్ట్ క్రియేట్ అండ్ ఫైల్ నేమ్ .aml. ఓకే, సో మీరు యాన్సిబుల్ వాల్ట్ అని చూసినా కూడా యాన్సిబుల్ వాల్ట్ క్రియేట్ ఫైల్ నేమ్ అంతే. ఓకే, సో ఇప్పుడు అది మనం ఒక వాల్ట్ ఫైల్ క్రియేట్ చేద్దాం. నాకు విండోస్లో లేదు కాబట్టి, విండోస్లో యాన్సిబుల్ లేదు, ఇన్స్టాల్ చేయలేదు కాబట్టి నేను లైనక్స్ ఇన్స్టెన్స్లో హెల్ప్ తీసుకుంటున్నాను. యాన్సిబుల్ వాల్ట్ క్రియేట్ vault.aml. సరే, MySQL వాల్ట్ అనేది MySQL ఆర్ జస్ట్ వాల్ట్ అనైనా ఓకే, మీ ఇష్టం, ఎనీ నేమ్. vault.aml పాస్వర్డ్ అడుగుతుంది. నేను admin123 అని ఇస్తున్నాను. admin123. ఇప్పుడు ఫైల్ ఓపెన్ అవుతుంది. MySQL_root_password నేను ఇక్కడ పెట్టాను. expense app@1 ఇదే కదా మన పాస్వర్డ్. ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేస్తున్నా. మీరు ఒకసారి దీన్ని ఓపెన్ చేసి చూడండి నార్మల్ క్యాట్ ద్వారా. దిస్ ఇస్ ఎన్క్రిప్టెడ్. ఒకవేళ మీరు చూడాలి అంటే ఖచ్చితంగా పాస్వర్డ్ ఇవ్వాల్సిందే. యాన్సిబుల్ వాల్ట్ వ్యూ admin123. ఓకే, ఎడిట్ చేయాలంటే యాన్సిబుల్ వాల్ట్ ఎడిట్. admin123. ఇప్పుడు మీరు కావాలంటే ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. సో what is Ansible Vault? Ansible uses Vault to store the secure information. We can create Vault files using Ansible Vault command, Ansible Vault create and then filename.aml. సో ఇది అయిపోయిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి నేను ఎక్కడో ఒక చోట పెడతాను. మీరు దీన్ని సేఫ్గా గిట్హబ్లో పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ వార్స్లో vault.aml, మీ ఇష్టం వచ్చిన నేమ్ ఏదైనా కానీ. సో ఇప్పుడు ఎవరైనా చూసిన వాళ్ళకి ఏమర్థమవుతుంది, ఈ వార్స్లో మెయిన్లో ఉండేది. ఇప్పుడు మెయిన్లో నేను ఐ కెన్ కీప్ సంథింగ్ లైక్ ఇవి, ఇలాంటివన్నీ నేను మెయిన్లో పెట్టుకోవచ్చు. హోస్ట్ నేము, యూజర్ నేమ్ కూడా మనం వాల్ట్లో పెట్టాలి యాక్చువల్లీ. ఇలాంటివన్నీ నేను మెయిన్లో పెట్టొచ్చు అనమాట. ఏదైతే అన్సెక్యూర్ ఇన్ఫర్మేషన్ ఉందో ఇది MySQL డాట్, దీన్ని తీసుకెళ్ళి నేను ఇక్కడ పెట్టొచ్చు. MySQL హోస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాము, MySQL_host. ఓకే, సో ఇప్పుడు వార్స్ లో ఉండే main.aml లోంచి తీసుకుంటుంది ఆటోమేటిక్ గా MySQL_host. బట్ ఈ లాగిన్ పాస్వర్డ్ వచ్చేసరికి MySQL రూట్ పాస్వర్డ్ నేను మెయిన్ లో కమెంట్ చేసేసాను. ఓకే, అప్పుడు ఇంకా వాల్ట్ లోంచి తీసుకోవాలన్నమాట. వాల్ట్ లోంచి తీసుకోవాలి అంటే మనం ఇక్కడ ఫైల్స్ అనేది ఇవ్వాలి, vars_files. మనం చూసాం కదా vars_files అనేది వేరియబుల్స్ ని. ఇది ఎక్కడ పెట్టాం, రోల్స్ MySQL vars vault.aml. ఓకే, సో ఇలా ఇవ్వాలన్నమాట. expense ansible roles
git clone cd expense ansible roles ansible underscore hyphen playbook hyphen I inventory mysql.ml. ఒక ఎర్రర్ వస్తుంది చూద్దాం. సో ఇప్పుడు ఏం చెప్తుంది అది? మనం వ్యాస్ అండర్ స్కోర్ ఫైల్స్ అని ఇచ్చాం. ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏమవుతుంది? యాన్సిబుల్ వెళ్ళి ఆ వ్యాస్ అండర్ స్కోర్ ఫైల్స్ లో ఉండే వేరియబుల్స్ ని లోడ్ చేయడానికి ట్రై చేస్తుంది. బట్ అదేంటి? ఎన్క్రిప్టెడ్ ఇన్ఫర్మేషన్. సో ఎన్క్రిప్టెడ్ కాబట్టి మనం దానికి ఏం చేయాలి? పాస్వర్డ్ ఇవ్వాలి, రైట్? సో పాస్వర్డ్ ఇవ్వాలి అంటే మనం ఇక్కడ ఒక చిన్న కాన్ఫిగరేషన్ చేయాలి. ఆస్క్ వాల్ట్ పాస్వర్డ్ అని. ఆస్క్ వాల్ట్ పాస్వర్డ్ అని ఇలా ఇస్తే అది పాస్వర్డ్ కోసం అప్పుడు హైలైట్ చేస్తుంది అన్నమాట. నేను అడ్మిన్ 123 అని ఇస్తున్నా. ఇప్పుడు దాన్ని డీక్రిప్ట్ చేసుకుంటుంది. ఆ పాస్వర్డ్ యూస్ చేసుకొని డీక్రిప్ట్ చేసుకొని ఆ వేరియబుల్ ని లోడ్ చేసుకుంటుంది. మీరు కావాలంటే దీన్ని ఇక్కడ యాన్సిబుల్ కాన్ఫిగ్ లో కూడా యూస్ చేయొచ్చు అనమాట. యాన్సిబుల్ కాన్ఫిగ్ అనేది ఇస్తే యాన్సిబుల్ కాన్ఫిగ్ లో మనకు వాల్ట్ పాస్ ఫైల్ వాల్ట్ ఆస్క్ వాల్ట్ పాస్ ఈక్వల్ టు ట్రూ అని ఇవ్వాలి మనం. అంటే చూద్దాం ఇప్పుడు ఇది. ఓకే, యాక్సెస్ చేసింది. ఇట్లా ప్రతిసారి ఇక్కడ ఇవ్వలేను నేను అనుకుంటే దట్ ఈస్ వై వీ హ్యావ్ యాన్సిబుల్ డాట్ సిఎఫ్జి ఆస్క్ ఇస్ ట్రూ. ఇప్పుడు ఇలా ఇచ్చామంటే మనం ఇంకా మనం అక్కడ కమాండ్ లైన్ లో ఇవ్వాల్సిన అవసరం లేదు. మీన్ 123 కాన్ఫిగ్ లోంచి తీసుకుంటుంది అది. ఆటోమేషన్ ఎన్విరాన్మెంట్స్ లో ఇలా ఇంటరప్ట్ చేయకూడదు. ఇప్పుడు నేను మాన్యువల్ గా రన్ చేస్తున్నా కాబట్టి అది ఇంటరప్ట్ చేస్తుంది నేను అక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. ఒకవేళ ఆటోమేషన్ ఎన్విరాన్మెంట్స్ లో మనం ఏం చేస్తాం? క్రాన్ జాప్ లో షెడ్యూల్ చేసి వదిలేస్తాం. మనం ఏం సిస్టమ్ ముందుండి రన్ చేయం. అలాంటప్పుడు పాస్వర్డ్ ని ఎక్కడ వెతుక్కోవాలి అది? సో మనం ఏం చేస్తామంటే ఆ వాల్ట్ పాస్వర్డ్ ని ఎక్కడో దగ్గర స్టోర్ చేసి దాన్ని రిఫర్ చేయమని చెప్తాం. సో అది రిఫర్ చేయడానికి ఇక్కడ ఇంకో సెట్టింగ్ ఉంటుంది. వాల్ట్ పాస్వర్డ్ ఫైల్ ఇలా ఇవ్వచ్చు. వాల్ట్ పాస్వర్డ్ ఫైల్ అనేది. ఇప్పుడు నేను ఈ వాల్ట్ పాస్వర్డ్ ఫైల్ ని నేను గిటబ్ లో పెట్టొచ్చా పెట్టకూడదు?
మీరు వాలెట్‌లో పెట్టి పాస్వర్డ్‌ని బయట పెట్టేస్తే అది ఇంకా మీరు ఒక బాక్స్‌కి లాకేసి కీని అక్కడే పెట్టారనుకోండి. అదేమవుతుంది? ఇట్స్ నాట్ అట్ ఆల్ సెక్యూర్. సో, గిట్‌హబ్‌లో పెట్టకూడదు నేను. ఈ సర్వర్‌లో ఎక్కడో చోట పెట్టుకోవాలి. నేను సీడీ అని ఇస్తున్నా. ఈ సర్వర్‌లో నేను ఆహ్, ఎకో అడ్మిన్ 1, 2, 3 గిట్‌హబ్ రిపోజిటరీలో క్రియేట్ చేయకూడదు. MySQL వాల్ట్ పాస్ అని ఇస్తున్నా. ఇది ఎక్కడుంది? హోమ్ ఈసీ2 యూజర్ అక్కడుంది. సో, దీన్ని మనం రిఫర్ చేయాలన్నమాట. రిఫర్ చేయాలి అంటే సో, నేనిప్పుడు ఇలా ఇచ్చి ఓకే. హైఫన్ వాల్ట్ పాస్వర్డ్ ఫైల్ ఈక్వల్ అనేది ఇచ్చి /home/EC2 యూజర్ స్లాష్ ఇలా MySQL సారీ నేను ఎక్స్‌పెన్స్ యాన్సిబుల్ లోపలికి వెళ్ళి ఇలా ఇవ్వాలి. స్టిల్ అడుగుతుందా ఇది? ఓకే. సో, అప్పుడు మనం దీన్ని ఇక్కడ కామెంట్ చేయాలి యాక్చువల్లీ. మనం ఇక్కడ కమాండ్ లైన్‌లో ఇస్తున్నాం గదా! ఓకే. సో, అది తీసేసుకుందాం అక్కడి నుంచి. అంటే మీ పాస్వర్డ్‌ని సర్వర్‌లో ఎక్కడో ఒక చోట పెట్టుకొని అక్కడ రిఫర్ చేయాలి. సో, ఇదే దాన్ని మీరు కావాలంటే ఇక్కడ గూడా పెట్టుకోవచ్చు. యాన్సిబుల్ టు సీఎఫ్‌జీలో. అలాంటప్పుడు మీరు ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో, మీరు కమాండ్ లైన్‌లో ఇచ్చే ప్రతిదీ యాన్సిబుల్ సీఎఫ్‌జీలో పెట్టుకోవచ్చు. హ్మ్. పాస్వర్డ్ 5 ఓకే. యాన్సిబుల్.సీఎఫ్‌జీ. హ్మ్. నో సీక్రెట్స్ ఫౌండ్. ఓహ్! ఇక్కడ హైఫన్స్ కాదు. అండర్ స్కోర్స్. హ్యూమన్స్‌కైతే హైఫన్స్, సిస్టమ్స్‌కైతే అండర్ స్కోర్స్. ఇప్పుడు యాక్సెస్ అయిపోయింది. సో, ఇది మీరు ఫుల్‌గా కమాండ్ ఎక్కడైనా ఇవ్వాలి అనుకుంటే ప్రాపర్‌గా. యాన్సిబుల్ వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు. ఇప్పుడు ఒక 5 మినిట్స్ బ్రేక్ తీసుకుందాం. దాని తర్వాత వి విల్ కంటిన్యూ. మనం లాస్ట్ టైమ్ మీకు గుర్తుందా? కొన్ని ఇంటర్వ్యూ క్వెషన్స్ అడుగుతారు. మీరు రీసెంట్‌గా రిజాల్వ్ చేసిన ప్రాబ్లమ్ ఏంటి? అండ్ రీసెంట్‌గా ఇంప్లిమెంట్ చేసిన ఇదేంటి అనేది. మనకు ఒక 2 సిట్యుయేషన్స్ వచ్చాయి అప్పుడు.
గుర్తుందా మీకు? నేను నోట్ చేసుకోమని చెప్పాను. మీరేం చేయాలంటే ఒక నోట్స్ మెయింటైన్ చేసి మనం ఇలా డిస్కషన్‌కి వచ్చినప్పుడు మీరు దాంట్లో ఇంటర్వ్యూ క్వెషన్స్ నేను ఇక్కడే చెప్పేస్తున్నాను. బట్ ఆబ్వియస్‌లీ మళ్ళీ మళ్ళీ కూడా చెప్తాం. లైక్ త్రూ డాక్యుమెంట్స్‌లో అలాగా. బట్ ఇక్కడ నేను చెప్తున్నప్పుడు మీరు క్లాస్ వింటారు కదా! మళ్ళీ రికార్డింగ్ ఓపెన్ చేసుకొని. అప్పుడు నేను దేనిపైన ఇంటర్వ్యూ క్వెషన్స్ అడుగుతారు అని నేను క్లాస్‌లో చెప్పినప్పుడు దాన్ని మీరు సైడ్ రాసి పెట్టుకోండి. నేను పర్టిక్యులర్‌గా ఒక టాపిక్ వచ్చినప్పుడు మీరు ఈ మధ్య ఫేస్ చేసిన ప్రాబ్లమ్ ఏంటి? దాన్ని ఎలా డీబగ్ చేశారు అనేది నేను చెప్పాను. ఒకటి క్రాన్ ట్యాబ్. సో, క్రాన్ ట్యాబ్‌లో మీరు ఎన్విరాన్మెంట్ అనేది మినిమల్‌గా ఉంటుంది. మీరు డైరెక్ట్‌గా ఇచ్చిన కమాండ్ అక్కడ వర్కౌట్ అవ్వదు. దాంట్లో పాత్ సెట్ చేయాలి అనేది చెప్పాము. సో, అదొక ఇష్యూ. మీరు రీసెంట్‌గా ఫేస్ చేసిన ఇష్యూ, దాని రిజల్యూషన్. అండ్ అలానే ఫైల్ కీవర్డ్ ఏదో. యాన్సిబుల్‌లోనేనా అది ఫైల్ అనేది? యాహ్! సో, ఆ 2 ఇష్యూస్ మీరు రీసెంట్‌గా డీబగ్ చేసినవి. అండ్ ఇంకొక టైప్ ఆఫ్ క్వెషన్స్ ఏంటి? మీరు రీసెంట్‌గా ఏదైనా ప్రాజెక్ట్‌లో ఇంప్లిమెంట్ చేశారా? అనేది ఇంకొక టైప్ ఆఫ్ క్వెషన్. అలా ఇంప్లిమెంట్ చేశారా అనే దానికి ఈ యాన్సిబుల్ వాల్ట్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు యాన్సిబుల్ వాల్ట్ అనేది ఉంది చూడండి. మన క్లౌడ్ ఎన్విరాన్మెంట్ మొత్తం ఏడబ్ల్యూఎస్‌లో ఉంది. సో, ఏడబ్ల్యూఎస్ ఈస్ ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్విస్ కదా! ప్లాట్‌ఫార్మ్ అనే జనరల్ మీనింగ్ ఏంటి యాక్చువల్లీ? సో, ఇప్పుడు నేను జాయిన్ డెవాప్స్‌ని ప్లాట్‌ఫార్మ్ అంటాను యూజువల్‌గా. మరి జాయిన్ డెవాప్స్‌ని ప్లాట్‌ఫార్మ్ అని ఎందుకంటాను? అదొక జస్ట్ నార్మల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ కాదు. జస్ట్ ట్రైనింగ్ ఎందుకు కాదు అనేది నేను ఎవరికైనా చెప్పేదేంటి అంటే, ఒక ట్రైనింగ్ అంటే ట్రైనింగ్ ఇచ్చేసి వదిలేయడం. బట్ ప్లాట్‌ఫార్మ్ అంటే ఏంటి అంటే మీకు కావాల్సినవన్నీ అక్కడ సెటప్ చేయడం. అది స్లాక్ కమ్యూనిటీ గాని, క్యూఏ సెషన్స్ కానీ, మీరు ఒకరితో ఒకరు ఇంటరాక్ట్ అయ్యేలాగా చూడడం. అండ్ ఎక్స్‌ట్రాగా ఆర్టికల్స్ ఎలా పబ్లిష్ చేయాలి ఇవన్నీ చెప్పడం. ఇదన్నీ ప్లాట్‌ఫార్మ్ ఫీచర్స్ అన్నమాట. ప్లాట్‌ఫార్మ్ అనేది ఎప్పుడు గూడా మోర్ ఫీచర్స్‌ని మనకిస్తుంది. ఇంటర్వ్యూ క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఇవ్వడం. ఓకే. మీరు బ్లాగ్స్ రాసేలాగా చేయడం. ఇదంతా ప్లాట్‌ఫార్మ్ ఫీచర్స్ అన్నమాట. ఒకవేళ నేనేమైనా ఇక్కడ ఒక ల్యాబ్ ఎన్విరాన్మెంట్ గాని క్రియేట్ చేయగలిగితే, అది గూడా ఇంకా ప్లాట్‌ఫార్మ్ ఇంకా బెటర్ అవుతుంది. బట్ ల్యాబ్ ఎన్విరాన్మెంట్ ఎందుకు క్రియేట్ చేయట్లేదంటే, ఎవ్రీథింగ్ మేమే క్రియేట్ చేసిస్తే, ఇక మీరేం జేస్తారు? మీ అంతట మీరు క్రియేట్ చేస్తేనే కదా ల్యాబ్ అవుతుంది. మొత్తం క్రియేట్ చేసి, సెటప్ చేసి, మీరు సర్వర్స్‌ని యాక్సెస్ చేస్తే, మీకసలు సర్వర్స్‌ని ఎలా క్రియేట్ చేయాలనేది గూడా తెలియదు మళ్ళీ మళ్ళీ. సో, అందుకనే అది చేయలేదు. లైక్ కోడ్ క్లౌడ్ లాగా చేయలేదు. సో, ఓవరాల్‌గా ప్లాట్‌ఫార్మ్ అనేదేంటి అంటే, ఇట్ గివ్స్ యూ మోర్ ఫీచర్స్. ఇప్పుడు ఏడబ్ల్యూఎస్‌ని కూడా ప్లాట్‌ఫార్మ్ అంటాం. జనరల్‌గా మీరు ఒక సింపుల్ క్లౌడ్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఒక క్లౌడ్ కనిపెట్టారు. అప్పుడు మీరు అక్కడ ఒక ఫీచర్ ఇస్తారు. క్రియేట్ సర్వర్స్. మీరొక క్లౌడ్ కనిపెట్టారు. ఓకే. క్రియేట్ సర్వర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. యాక్సెస్ చేయొచ్చు అంతా బానే ఉంది. బట్ పాస్‌వర్డ్స్‌ని ఎక్కడ సేవ్ జేయాలి? సర్వర్స్ లోపల సేవ్ జేస్తున్నాం ఇప్పుడు. రైట్. సర్వర్స్ లోపల సేవ్ చేయడం కూడా అంత సెక్యూర్ ఏం కాదు మళ్ళీ. సర్వర్ లోపల ఎక్కడో దగ్గర ఎవరో ఒకరు చూస్తారు గదా! ఆ ఫైల్‌కి ఎవరో ఒకరికి యాక్సెస్ ఉంటుంది. వాళ్ళైనా చూసే ఛాన్స్ ఉంది గదా! ప్లాట్‌ఫార్మ్ అంటే ఏంటి అంటే, ఇదొక ఏడబ్ల్యూఎస్ ప్లాట్‌ఫార్మ్. దీంట్లో EC2 అనేది ఒక సర్వీస్. అలానే మనకు సీక్రెట్స్ అనేదుంది. సీక్రెట్స్ అనేది అనదర్ సర్వీస్. ఈ EC2 గాని, ఈ సీక్రెట్స్‌ని గాని యాక్సెస్ చేయగలిగితే, మీరు ఎక్స్‌ట్రాగా కొత్త ఫీచర్ ఇచ్చినట్టే కదా సర్వర్స్‌కి. మీరు జస్ట్ సర్వర్స్‌ని క్రియేట్ చేయడమే గాదు, సీక్రెట్స్‌ని స్టోర్ చేసుకొని యాక్సెస్ చేసే ఆప్షన్ గూడా ఇస్తున్నారు మీరు. సో, నౌ వి కెన్ కాల్ దిస్ యాస్ ప్లాట్‌ఫార్మ్. అలా ఇంటిగ్రేషన్స్ అనేవి రావాలని. మొత్తం ఏడబ్ల్యూఎస్సే ఇది. మీ సర్వర్సే ఏడబ్ల్యూఎస్‌లో రన్ అవుతున్నాయి. అలానే మీ సీక్రెట్స్‌ని కూడా ఏడబ్ల్యూఎస్‌లోనే పెట్టుకోండి. మీ సర్వర్స్‌ని ఆ సీక్రెట్స్ యాక్సెస్ చేసేలాగా చేసుకోండి. దెన్ యూ ఆర్ యూజింగ్ ప్లాట్‌ఫార్మ్ ఫీచర్స్ అన్నట్టు. ఓకే. సో, ఈ సర్వర్ మొత్తం ఏడబ్ల్యూఎస్‌లోనే గదా ఉంది. ఏడబ్ల్యూఎస్ ప్రొవైడ్ చేస్తారు ఆ ఇంటిగ్రేషన్ ఫీచర్స్. ఏసీ2 వెళ్లి ఈ సీక్రెట్స్‌ని యాక్సెస్ చేసుకుంటుంది. అప్పుడు మీరు యాన్సిబుల్ వాల్ట్ యూజ్ చేయాల్సిన అవసరమే లేదు. సో, రీసెంట్‌గా మీరు మీ ప్రాజెక్ట్స్‌లో
ఇంప్లిమెంట్ చేసింది ఏదైనా ఉందా అంటే, ఇప్పటి వరకు మా ప్రాజెక్ట్స్ లో కొన్ని సర్వర్స్ ని కాన్ఫిగర్ చేయడానికి మేము యాన్సిబుల్ వాల్ట్ యూజ్ చేసేవాళ్ళము. యాన్సిబుల్ వాల్ట్ లో కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. మళ్ళీ ఆ పాస్వర్డ్స్ మేనేజ్ చేయడము, అవి స్టోర్ చేసుకోవడము, ఇదంతా పెద్ద ఇదంతా పెద్ద ఛాలెంజింగ్ గా ఉంది. పెద్ద హెడేక్ గా ఉంది. ఓవర్ హెడ్ ప్రాసెస్ ఇది. సో నేనేం చెప్పానంటే, ఎలాగూ మనం మన సర్వర్స్ మొత్తం AWS లోనే ఉన్నాయి. వై కాంట్ వి యూజ్ AWS ప్లాట్‌ఫార్మ్ ఫీచర్ లైక్ SSM పారామీటర్ స్టోర్ ఆర్ సీక్రెట్స్ మేనేజర్. సో నేను యాన్సిబుల్ ని SSM పారామీటర్ స్టోర్ తో ఇంటిగ్రేట్ చేశాను. యాన్సిబుల్ వాల్ట్ ని కంప్లీట్‌లీ డీకమిషన్ చేశాను. సో ఇది గాని మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే దట్ ఈస్ నైస్. డీకమిషనింగ్ Ansible Vault and replace with secret manager or parameter store. రెండు ఓకే, రెండు సెక్యూరే. కాకపోతే సీక్రెట్ మేనేజర్ కాస్ట్ ఎక్కువ పడుతుంది, పారామీటర్ స్టోర్ కాస్ట్ అనేది తక్కువ పడుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేయాలి, ఈ సీక్రెట్స్ ని ఇక్కడ పెట్టాలి. పారామీటర్ స్టోర్ అనేది ఒకటి తీసుకుంటున్నా. పారామీటర్ స్టోర్ ఇదేంటి అంటే కాన్ఫిగరేషన్ ని ఇక్కడ మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడైనా కూడా అప్లికేషన్ లో రెండు ఉంటుంది, కోడ్ అండ్ కాన్ఫిగరేషన్. ఓకే, కోడ్ ని కాన్ఫిగరేషన్ ని మీరు కలిపి పెట్టొచ్చు. బట్ కలిపి పెడితే దానివల్ల ప్రాబ్లం ఏంటి, ఎప్పుడైనా చేంజెస్ అవసరం అయినప్పుడు మళ్ళీ మొత్తం రీబిల్డ్ చేసి అదంతా చేయాల్సి వస్తుంది. ఓకే, అలా కాకుండా కోడ్ ని సపరేట్ గా, కాన్ఫిగరేషన్ ని సపరేట్ గా పెట్టి మీ కోడ్ అవసరం అయినప్పుడు ఈ కాన్ఫిగరేషన్ ని కానీ యాక్సెస్ చేయగలిగితే రన్ టైమ్ లో మీకు చాలా తగ్గిపోతుంది అనమాట వర్క్. కాన్ఫిగరేషన్ చేంజెస్ చేయాలా, యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఇక్కడికి వచ్చి చేంజెస్ చేయండి, రీస్టార్ట్ కొట్టండి, అయిపోతుంది. మళ్ళీ మీరు మొత్తం ప్లే బుక్ రన్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్, మనకు లైక్ రియల్ లైఫ్ రిలేషన్స్ లో క్లోజ్ రిలేషన్స్, ఐ మీన్ బాగా ఎమోషనల్లీ అటాచ్డ్ రిలేషన్స్ కంటే ఎమోషనల్లీ డిటాచ్డ్ రిలేషన్స్ మనకు మంచిగా వర్కౌట్ అవుతాయి అన్నట్లు. ఒక పర్సన్ పైన మరి టూ మచ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని అలా ఉండడం కంటే, లైక్ ఫ్రెండ్ ఈజ్ అ ఫ్రెండ్ అన్నట్లు కొన్ని ఉంటాయి అనుకోండి. నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా అంతే. నేను కోడ్ కి కాన్ఫిగరేషన్ కి దీన్ని ఏమంటారంటే సాఫ్ట్వేర్ లో డీకప్లింగ్ అంటారు. మీరు తప్పులు చేశారనుకోండి కోడ్ ని, కాన్ఫిగరేషన్ ని, ఏ చిన్న చేంజ్ వచ్చినా మళ్ళీ మొత్తం రీబిల్డ్ చేసి రీస్టార్ట్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా కోడ్ ని, కాన్ఫిగరేషన్ ని డీకపుల్ చేశారనుకోండి, ఇప్పుడు నేను ఇక్కడ వాల్ట్ లో పెడుతున్నాను, ఏదైనా చేంజెస్ వచ్చింది, మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను యాన్సిబుల్ వాల్ట్ కమాండ్ ఎడిట్ చేసుకొని ఇక్కడికి వచ్చి మళ్ళీ నేను వచ్చి ఇక్కడ మొత్తం చేంజెస్ చేసి ప్లే బుక్ ని మళ్ళీ రన్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో అలా కాకుండా డీకపుల్ చేయడం అంటే కాన్ఫిగరేషన్ ని కంప్లీట్లీ కోడ్ లోంచి బయటకు తీసుకురావడం. అది ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్ వాటిలో ఉంటుంది జనరల్ గా. అది క్యూబర్నెటీస్ అయినా, క్లౌడ్ అయినా, వేరే ఏదైనా లైక్ క్లౌడ్ ఫౌండరీ, ఇట్లా చాలా ఉన్నాయి. సో ఈ పారామీటర్ స్టోర్ లో మీరు క్రియేట్ పారామీటర్ ఒకటి క్రియేట్ చేసుకోండి. వీళ్ళు చూడండి ఇక్కడ, వెన్ నేమింగ్ ఏ పారామీటర్ యూ కెన్ యూజ్ ఫార్వర్డ్ స్లాషెస్ అంటున్నారు. ఎందుకంటే AWS అకౌంట్ లో చాలా ప్రాజెక్ట్స్ రన్ అవుతుంటాయి. ఏ పాస్వర్డ్ దేనికి అనేది మీకు తెలియడం కోసం నేను /expense, ఇది ఎక్స్పెన్స్ ప్రాజెక్టు, MySQL కాంపోనెంట్ /MySQL_root_password ఇలా ఇస్తుంది. ఒక ఫుల్లీ క్వాలిఫైడ్ నేమ్ అనుకోండి ఇది. సో ఇది ఎవరైనా చూసినప్పుడు ఏం తెలుస్తుంది, ఓకే ఇది ఎక్స్పెన్స్ ప్రాజెక్టు, MySQL కాంపోనెంట్, MySQL రూట్ పాస్వర్డ్, అంటే క్లాష్ అవ్వకుండా ఉంటుంది. వేరే రోబోషాప్ ప్రాజెక్టు MySQL రూట్ పాస్వర్డ్ తో క్లాష్ అవ్వకుండా ఒక యూనిక్ నేమ్ తీసుకొస్తున్నా ఇక్కడ నేను, స్టాండర్డ్ సెక్యూర్ స్ట్రింగ్. ఓకే, ఇది ఎన్క్రిప్షన్ జరుగుతుంది ఆటోమేటిక్ గా. ఇక్కడ మీరు ఇచ్చుకోవచ్చు మీ పాస్వర్డ్ expense_app@1. ఇది అందరికీ కనిపించదు అనమాట, ఎవరికైతే పర్మిషన్స్ ఉంటాయో వాళ్ళకే కనిపిస్తుంది విత్ ఇన్ ద ప్రాజెక్ట్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఉంది మనకు, నేను దీన్ని యాక్సెస్ చేయాలి యాన్సిబుల్. సో యాన్సిబుల్ లో ఆప్షన్ ఉంటుంది, యాన్సిబుల్ AWS SSM పారామీటర్.
లుకప్ అంటే చెక్ చేసుకోవడం అంట. సో ఇక్కడ చూడండి, ఇది ప్లగ్ఇన్ అనమాట. Ansible డాట్ amazon.aws.aws_ssm ఈ ప్లగ్ఇన్. ఇది ప్లగ్ఇన్ అనేది ఆటోమేటిక్ గా ఉంటుంది ఇది మనకు. సో దీంట్లో మీరు కానీ లుకప్ SSM పారామీటర్ స్టోర్ విత్ డిక్రిప్షన్, నేను డీక్రిప్ట్ ఈక్వల్ టు ట్రూ పెట్టాను అనుకోండి, మీ ప్లగ్ఇన్ నేము, మీ పారామీటర్ నేము మీరు డీక్రిప్ట్ ఈక్వల్ టు ట్రూ పెట్టారంటే Ansible ఏం చేస్తుంది, AWS తో కనెక్ట్ అయ్యి ఆ పారామీటర్ ని తీసుకొస్తుంది అనమాట. ఓకే, లెట్ us ట్రై దిస్. సో ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసి MySQL డాట్ ఇది తీసుకొని ఇంకా మనం విల్ ఎండ్ దిస్ టుడే సెషన్. కమెంట్ చేస్తున్నా, అలానే Ansible CFG లో దట్ ఈస్ ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి తీసుకోవట్లేదు, వాల్ట్ లోంచి తీసుకోకుండా నేను ఏం చేస్తున్నానంటే ఫ్లాస్క్స్ లో ఇక్కడ లాగిన్ పాస్వర్డ్ ఉంది కదా, దీని బదులు నేను ఈ కోడ్ ని ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఓకే, సో ఇలా పేస్ట్ చేసినప్పుడు లుకప్, ఇది ప్లగ్ఇన్ అనమాట. ఈ ప్లగ్ఇన్స్ ఆల్రెడీ ఉంటాయి మనకు Ansible లో. మన పారామీటర్ నేమ్ ఏంటి, ఇది మన పారామీటర్ నేమ్. ఇది ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏం చేస్తుందంటే Ansible ఇది చూసినప్పుడు అది AWS SSM ప్లగ్ఇన్ అనేది తీసుకొని SSM పారామీటర్ స్టోర్ లోపల వెళ్ళి ఈ నేమ్ తో సెర్చ్ చేస్తుంది. మనం డీక్రిప్ట్ ఈక్వల్ టు ట్రూ అని ఇస్తాం, ఎందుకంటే మనకు డీక్రిప్ట్ చేసి మనకు కావాలి కాబట్టి. ఓకే, సో ఎక్కడైతే అదంతా ఉందో ఈ లుకప్ ప్లగ్ఇన్ అనేది మనం యూజ్ చేయాలి. ఇలా చేసినప్పుడు ఇక మనకు వాల్ట్ తో అవసరం లేదు. దీనికి ఏం కాన్ఫిగరేషన్ చేయాలి, బోటో 3, బోటో కోర్ అండ్ AWS కాన్ఫిగర్ అవన్నీ ఉంటేనే అది వర్క్ అవుతుంది అనమాట. యాక్సెస్ చేసింది కదా, యాక్సెస్ చేసింది కాబట్టి ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ చూపించింది. ఇది మీరు ప్రాపర్ గా చెప్పండి, సేమ్ నేను ఎలా అయితే చెప్పానో మీరు అదే రిపీట్ చేసినా సరిపోతుంది. మేము రీసెంట్ గా AWS Ansible వాల్ట్ యూస్ చేసే వాళ్ళం మా ప్రాజెక్ట్ లో. Ansible వాల్ట్ అనేది మెయింటైన్ చేయడానికి కొంచెం ఓవర్ హెడ్ అవుతుంది, ఛాలెంజింగ్ గా ఉంది అని చెప్పి, ఎలాగో AWS క్లౌడే కదా, ప్లాట్ఫామ్ ఫీచర్స్ యూస్ చేసుకుందాం అని చెప్పేసి SSM పారామీటర్ ని Ansible తో ఇంటిగ్రేట్ చేశాను. దానికోసం బోటో 3 అండ్ బోటో కోర్ అనే మాడ్యూల్స్ ఇన్స్టాల్ చేశాను పైథాన్ ద్వారా. ఇన్స్టాల్ చేసేసి AWS SSM పారామీటర్ లుకప్ ప్లగ్ఇన్ యూస్ చేశాను అంతే. ఇక్కడ మేము సెక్యూర్ స్ట్రింగ్స్ వాడాము, SSM పారామీటర్ స్టోర్ లో సెక్యూర్ స్ట్రింగ్స్ వాడాం. దట్స్ ఆల్. సో మీరు కరెక్ట్ గా థింక్ చేస్తే మన ట్రైనింగ్ లోనే ఎవ్రీథింగ్ ఉంది మీకు. అక్కడ సినారియో బేస్డ్ అని అడిగినా ఏది అడిగినా కూడా సినారియో బేస్డ్ క్వశ్చన్స్ అనేది మనం బట్టి పడితే రావు. ఓకే, అది ఫీల్ అయితే వస్తుంది చేసేటప్పుడు. We will end till here today. ఇంకా ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంటుంది ఈజీగా మనకు Ansible డైనమిక్ ఇన్వెంటరీ అనేది, అండ్ దెన్ ఇక మల్టిపుల్ సర్వర్స్ ని Ansible ఎలా కనెక్ట్ అవుతుంది అనేది ఒక చిన్న ఫోర్క్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది, అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి. మేబీ వి విల్ నెక్స్ట్ సెషన్ లో ఒక హాఫ్ అన్ అవర్ Ansible పైన తీసుకొని కంప్లీట్ చేసి దెన్ వి విల్ స్టార్ట్ టెరాఫామ్. టెరాఫామ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూస్ లో 100% టెరాఫామ్ పైన క్వశ్చన్స్ ఉంటాయి.
ఓకే. I just have few questions. శ్రీకాంత్ రెడ్డి. హాయ్ అన్న. హాయ్. ఒక క్వశ్చన్, లైక్ ఏపీఐస్ దాని గురించి చెప్పారు కదా మీరు, లైక్ అంటే ఏపీఐస్ ఇంక్లూడ్ ఒకసారి వీలైతే పాసిబుల్ ఏపీఐస్ గురించి కూడా ఏమన్నా ఒక క్లాస్ తీసుకుంటారన్న ఒక రోజు, లైక్ ఏపీఐస్ ఎందుకు యూజ్ చేస్తాం, ఎట్లా యూజ్ చేస్తాం యాజ్ అ డెవలప్స్ ఇంజనీర్. మనం డెవాప్స్ ఇంజనీర్స్ ఏపీఎస్ ఏం యూజ్ చేయము, జస్ట్ ఐడియా ఉంటుంది అంతే. ఇంకా అవన్నీ చేసుకుంటూ వెళ్తే ఏమవుతుందంటే మొత్తం డివేట్ అయిపోతుంది. మీరు ఒక చిన్న అంటే యూట్యూబ్ వీడియో బేసిక్ చూడండి. ఓకే ఇప్పుడు ఓకే ఏపీఎస్ అంటే ఇప్పుడు ఏం లేదు, మీరు ఇక్కడ మనం బ్యాక్ ఎండ్ రన్ చేసామా, రన్ చేయలేదు కదా ఇంకా. లెట్ మీ రన్ బ్యాక్ ఎండ్. నేను ఆల్రెడీ చెప్పా దాని గురించి. ఏపీఎస్ అంటే మనం ఒక సిస్టమ్ యొక్క URL ని హిట్ చేసినప్పుడు ఓకే, మనకు ఏపీఐస్ అనేది ఒక సిస్టమ్ తో మీరు ఇంటరాక్ట్ అవ్వడానికి ఏపీఐస్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10th క్లాస్ రిజల్ట్స్ చూడాలి అనుకోండి, గవర్నమెంట్సే కాకుండా బయట సైట్స్ చాలా ఉన్నాయి. మీరు ఈనాడు అని కొట్టినప్పుడు కానీ అక్కడ వాళ్ళు ఒక లింక్ ఇస్తారు, యాక్సెస్ యువర్ 10th క్లాస్ రిజల్ట్స్ అని. ఇక్కడ అది ఈనాడు దగ్గర ఎలా వస్తుంది ఆ డేటా? ఈనాడు దగ్గర ఏమి ఉండదు కదా డేటా. ఈనాడు అయినా ఇంకా వేరే న్యూస్ ఛానల్ అయినా ఇంకెవరైనా కూడా డేటా అనేది ఎక్కడ ఉంటుంది? యా, అది అది అర్థమైంది అన్న. కాకపోతే ఏంటంటే నార్మల్ గా అది జనరల్ గా ఎవరి యా, అందరికి మీకోసమే కాదు, డేటా అనేది ఎక్కడ ఉంటుంది యాక్చువల్లీ? రిజల్ట్స్ డేటాబేస్ గవర్నమెంట్ సర్వర్స్ దగ్గర ఉంటుంది, జస్ట్ వాళ్ళ ఆంధ్రప్రదేశ్ యాక్సెస్. గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. ఓకే, సో ఇది గవర్నమెంట్ డేటాబేస్. ఇంకా MySQL యూస్ చేస్తున్నారు, మోస్ట్లీ అదే యూస్ చేస్తారు. ఇక్కడ ఈ డేటాబేస్ లో ఉంది. ఈ డేటాబేస్ ని యాక్సెస్ చేయాలంటే ఏపీఐస్, ఫర్ ఎగ్జాంపుల్ మన బ్యాక్ ఎండ్ Node.js లో రాశారు. మీరు గవర్నమెంట్ సైట్స్కి వెళ్తే ఫ్రంట్ ఎండ్ ఉంటుంది. ఓకే, ఫ్రంట్ ఎండ్ ఉంటుంది ఇక్కడ. మనం ఇప్పుడు ఎలా అయితే ఎక్స్పెన్స్ యూస్ చేస్తున్నామో అలానే చేస్తాం అనమాట. సో ఇక్కడ నుంచి బ్యాక్ ఎండ్కి వెళ్తుంది, బ్యాక్ ఎండ్ నుంచి ఇక్కడికి వస్తుంది. ఓకేనా? ఇప్పుడు అందరూ గవర్నమెంట్ సైట్స్ చూస్తారు అనే గ్యారంటీ లేదు కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఈనాడు ఉంది, మరి ఇంకేదైనా ఉంది అనుకోండి, మన బడి అట్లాంటివన్నీ. ఈనాడు వెబ్సైట్ ఉంది. ఈనాడు వెబ్సైట్ ఏం చేస్తుంది? ఈ ఏపీఐని హిట్ చేస్తుంది, ఈ బ్యాక్ ఎండ్ ఏపీఐని. బట్ వీళ్ళకి ఫుల్ యాక్సెస్ ఇస్తారా గవర్నమెంట్ కి ఇచ్చినట్లు? లైక్ రిజల్ట్స్ క్రియేట్ చేసి యాక్సెస్ ఇస్తారా? జస్ట్ బేసిక్, జస్ట్ సర్చ్. జస్ట్ బేసిక్, జస్ట్ ఒక హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు రిజల్ట్ వస్తుంది, అంతవరకే ఇస్తారు యాక్సెస్. ఓకే, అలానే అడ్మిన్స్ ఉంటారు. అడ్మిన్స్ కి ఎలాంటి యాక్సెస్ ఇస్తారు? గవర్నమెంట్ అడ్మిన్స్. ఓకే, వాళ్ళకి ఒక వెబ్సైట్ ఉంటుంది సపరేట్ గా. ఇప్పుడు మనకు ఎస్బీఐ ఆన్లైన్ అనేది మనకు ఒక రకంగా ఉంటుంది, క్యాషియర్స్ కి ఇంకొక రకంగా ఉంటుంది, రైట్? సో అదంతా ఏంటి అంటే ఈ ఏపీఎస్ దగ్గర కంట్రోల్ అవుతుంది అనమాట. ఎవరు ఏది యాక్సెస్ చేయాలనేది ఇక్కడ కంట్రోల్ అవుతుంది. గవర్నమెంట్ అడ్మిన్స్ అనుకోండి, వాళ్ళు అట్ ఏ టైం ఒక పేపర్ లో పబ్లిష్ చేయాలి కదా రిజల్ట్స్. ఒక CSV ఫైల్లో హాల్ టికెట్ నెంబర్స్ మొత్తం ఎంటర్ చేస్తే రిజల్ట్ అనేది అక్కడ వస్తుంది అనమాట. ఈనాడుకి అట్లా ఇస్తారు అలాంటి యాక్సెస్? సో ఈనాడుకి ఎలాంటి యాక్సెస్ ఇస్తారు? ఒకే ఒక హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే ఎట్ ఏ టైం మీకు ఒక రిజల్ట్ వస్తుంది. కానీ గవర్నమెంట్ అడ్మిన్స్ కి ఏంటంటే మొత్తం హాల్ టికెట్ నెంబర్స్ అన్ని ఎంటర్ చేస్తే రిజల్ట్ పబ్లిష్ వస్తుంది కదా, అది తీసుకెళ్లి వాళ్ళ పేపర్ లో పబ్లిష్ చేస్తారు. సో ఇది ఏపీఐస్ అనమాట, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఈ ఏపీఐ ఓనర్ వచ్చేసి గవర్నమెంట్, బట్ అది ఏంటంటే ఓపెన్ గా ఇచ్చేస్తుంది యాక్సెస్. ఇప్పుడు మీరు టెలిగ్రామ్ కానీ ఓకే, వీటన్నిటికీ ఏపీఐస్ వస్తాయన్నమాట మనకు. ఆ ఏపీఎస్ కి మినిమం యూసేజ్ ఉంటుంది, మనకి మినిమం యాక్సెస్ ఉంటుంది. అది యూస్ చేసుకొని మనం డేటాని పుల్ చేసుకోవచ్చు. ఇది ఏపీఎస్ అంటే. అలానే ఇక్కడ AWS అకౌంట్, ఇది ఏపీఎస్ ద్వారా యాక్సెస్ చేస్తుంది మనకు యాన్సిబుల్. ఈ ఏపీఎస్ అనేది ఇక్కడ మీ అకౌంట్ కాబట్టి, మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ కాబట్టి మీ అకౌంట్ ఫుల్ యాక్సెస్ ఇక్కడ ఉంటుంది. మీరు అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ కి, సీక్రెట్ కి ఇచ్చారనుకోండి, ఫుల్ యాక్సెస్ కి వస్తుంది. మీరు ఇంకేమైనా లిమిటెడ్ యాక్సెస్ ఇచ్చారనుకోండి, లిమిటెడ్ డేటా వస్తుంది.
ఓకే. థ్యాంక్ యూ. సో ఇంకా డెవాప్స్ అండ్ క్లౌడ్ అనేది ఏంటంటే ఒక హ్యూజ్ దాంట్లో మనం ఒక వేలో వెళ్తుంటే ఉంటుంది. బట్ డీవియేట్ అవుతూ పోతే ఇంకా అది ఏపీఎస్ గురించి, మైక్రో సర్వీసెస్ గురించి ఇవన్నీ అవి జస్ట్ ఒక ఐడియా ఉంటే బెటర్ కానీ ఇంకా డీప్ గా వెళ్ళలేము మనం. మొత్తం అప్పుడు డెవాప్స్ అనేది ఇంకా చెప్పడానికి ఒక 1 ఇయర్ పైన పడుతుంది. బట్ ఇలాంటివి వచ్చినప్పుడు మీరు మీ అంతట మీరు సెర్చ్ చేసుకోవడం బెటర్. ఎవ్రీథింగ్ నేనే చెప్పలేను. అది నాట్ పాసిబుల్. చెప్పగలిగినంత వరకు ఐ కెన్. బట్ మీరు అడగొచ్చు. లిమిటెడ్ టైంలో నేను ఉన్న టైంలో ఐ కెన్ ఎక్స్ప్లెయిన్. ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్. ఓకే. అండ్ టెరాఫామ్ ఆన్సిబుల్ లైక్ టెరాఫామ్ ఆన్సిబుల్ చేసే ప్రతిదీ టెరాఫామ్ చేస్తుంది అని విన్నానన్న నేను, మీరు చెప్పలేదు. బట్ లైక్ సో బట్ మనం మేజర్గా టెరాఫామే నేర్చుకుంటే అయిపోతుంది కదా, ఎందుకు ఆన్సిబుల్ అనేది యూజ్ చేస్తారో అని. నెక్స్ట్ సెషన్ లో వస్తుంది. ఓకే అండి, సారీ. ఓకే, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. అశోక్ ఎస్. అశోక్ ఎస్. అశోక్ ఎస్. విష్ణుప్రియ వరద. గుడ్ మార్నింగ్ శివ్ గారు. గుడ్ ఇది మార్నింగ్. మీరు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మెసేజ్ ఇన్ఫో EC2 ఇన్ఫో మీకు చక్కగా జేసన్ ఫార్మాట్ లో వస్తుంది. అంటే కాపీ చేస్తే మళ్ళీ పేస్ట్ చేస్తే జేసన్ ఫార్మాట్ లో వస్తుంది. నాకు వచ్చేటప్పటికి అదంతా ఒక పారాగ్రాఫ్ లానే వస్తుంది. జేసన్నే కానీ పారాగ్రాఫ్ లో వస్తుంది. దాని ఫార్మాటింగ్ కూడా తెలియట్లేదు. ఇప్పుడు మీరు కూడా చేసిన ఒక కొంత ఇన్ఫర్మేషన్ మీకు పారాగ్రాఫ్ ఫార్మాట్ లో వచ్చిందని ఏదన్నా చేయగలమా? అది మీరు బ్యూటిఫైర్స్ ఉంటాయి, ఆన్లైన్ బ్యూటిఫైర్స్, జేసన్ బ్యూటిఫైర్స్ అని. అలా కాదు. ఇప్పుడు మీరు మొబా ఎక్స్ట్రీమ్కి వెళ్ళరా? మొబా నాకు అర్థమైంది. ఇప్పుడు మీరు ఇక్కడ కానీ ఇట్లా పారాగ్రాఫ్ లో ఇచ్చారనుకోండి, ఇక్కడ ఫార్మాట్ ఆర్ బ్యూటిఫై అని కొడితే ఇక్కడ వస్తుంది మీకు కొన్నిసార్లు. ఓకే, ఇక్కడ రాలేదు. రావట్లేదు. అదే నేను ట్రై చేశాను ఆన్లైన్ లో కూడా. ఇంకా మనకు వేరే ఆప్షన్ లేదు. కొన్నిసార్లు ఇక్కడ కూడా ఉంటుంది బ్యూటిఫైర్ అనేది. చాలా ట్రై చేశాను, అది ఫార్మాట్ లో రావాలి. ఎందుకంటే జీపీటీకి ఇవ్వండి. లేదండి, చాట్ జీపీటీ. చాట్ జీపీటీ. ఓకే. ఇది టూ లాంగ్ అయితే మీరు నార్మల్ దాంతో యాక్సెస్ చేయలేరు. పెయిడ్ సబ్స్క్రిప్షన్ కావాలి. ఇప్పుడు ఇంకేమైనా జెమినీ ఉంటాయి చూడండి. సో మీరు అక్కడ ఏం సెట్టింగ్స్ అది మొబైల్ ఎక్స్ట్రీమ్ లో ఏం చేయలేదు కదా? అదే మామూలుగానే వచ్చిందా? అలా ఏం చేయలేదు. ఓకే. కో పైలట్ అలాంటివి ఏమైనా ఫ్రీగా ఉంటే చూడండి. ఓకేనండి. ఇంకోటి EC2 _info అని అన్నారు. అది అంటే కీవర్డా లేకపోతే అక్కడ మనం ఏదైనా ఇవ్వచ్చా? మీ ఇష్టం వచ్చింది ఇవ్వచ్చు. సో ఓకే, రిజిస్టర్ కీవర్డ్ కింద. ఇంకోటి ఇది ఆన్సిబుల్ లోను టెరాఫామ్ ఏది చేస్తుందో అని మీరు ఆన్సర్ చేశారు. బట్ ఇంకోటి ఏంటంటే ఇది ఆన్సిబుల్ లో అంటే టెరాఫామ్ లో మెయిన్ గా వచ్చేసి మన కాన్ఫిగర్ ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆన్సిబుల్ వచ్చి కాన్ఫిగరేషన్ కదండి. అయితే ఇందులో మనం ఇస్తున్నాము ఏ సినారియోస్ లో మనం ఆన్సిబుల్ యూస్ చేయొచ్చు, ఏ సినారియోలో అది వస్తుంది. మండే డిస్కస్ చేద్దాం విత్ ఎగ్జామ్, విత్ ప్రాక్టికల్ గా చూసి మనం వీ కెన్ డిసైడ్. ఓకే. ఇది ఒక జనరల్ క్వశ్చన్ అండి. ఇది ప్రాక్టీస్ చేయాలి అంటున్నారు, చేస్తున్నాను. అది ఏంటి అంటే ఇప్పుడు ఆన్సిబుల్ వచ్చేటప్పటికి మళ్ళీ షెల్ స్క్రిప్ట్ మర్చిపోతున్నానేమో అని ఒక ఫీలింగ్ వస్తోంది. ఇప్పుడు రేపు మళ్ళీ టెరాఫామ్ కి వెళ్ళి మొత్తం అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాం. మీరు చెప్పిన వెంటనే వీడియోస్ చూసి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాము. కానీ మళ్ళీ వెళ్ళేటప్పటికి ఒక డౌట్, ఆన్సిబుల్ పోతుంది మర్చిపోయామేమో అని. అంటే అందుకే మీరు నోట్స్ రాసుకొని రివిజన్ చేసుకుంటూ ఉండాలి. ఫస్ట్ టైం మీరు ప్రాక్టీస్ చేసేప్పుడు ఒక సెషన్ కొంతమందికి 3 hours 4 hours 5 hours పడుతుంది. సెకండ్ టైం మీరు రివిజన్ చేసి ప్రాక్టీస్ చేసేప్పుడు అందులో హాఫ్ టైమే పడుతుంది. అదే 4-5 hours పడుతుంది ఒక్కొక్క వీడియోకి. మళ్ళీ భయం వేస్తుంది. ఫస్ట్ టైం అది. సెకండ్ టైం మీరు చేసేప్పుడు అంత టైం పట్టదు. ఓకే. అండ్ ఇప్పుడు ఇది చెప్పండి, సారీ. మీరు నోట్స్ రాసుకొని రివిజన్ చేసుకుంటూ ఉండాలి. ఓకే.
ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రేపు మళ్ళీ టెరాఫార్మ్స్ ఆ తర్వాత మనం సిఐసిడి పైప్లైన్స్ అట్లా వెళ్తాం కదా, మళ్ళీ రివర్స్ బ్యాక్ వెళ్ళేటప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి రివిజన్ చేయమంటారా, అంటే షెల్ స్క్రిప్ట్ నుంచి మీకు టైం ఉన్నప్పుడంతా ఆహా. ఉన్న కంప్లీట్ చేసుకుంటూ టైం ఉంటే మీకు ప్రీవియస్వి మళ్ళీ రివిజన్ చేసుకుంటూ రండి. ఆ సీక్వెన్స్ యాన్సిబుల్ కి వెళ్ళటమా అది లేకపోతే అది మీ కంఫర్ట్ అండి అది. ఓకే ఓకే ఒక ఆర్డర్ ఏదన్నా ఓకేనండి, అర్థమైంది. ఓకేనండి, థ్యాంక్ యూ. పట్టూరి శ్రీనివాస్. శివ, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. ఒకటే టెక్నికల్ క్వశ్చన్, ఐ డోంట్ వాంట్ టు టేక్ యూర్ టైం. ఏంటి అంటే ఇందాక మీరు యాన్సిబుల్ వాల్ట్ యూజ్ చేసి మనం పాస్వర్డ్స్ కానీ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కానీ ఎన్క్రిప్ట్ చేశారు కదా, సో ఎవరికి కనబడకుండా చేశారు. సో అట్లా నేను అనేది ఏంటి అంటే ఇప్పుడు ఫైల్స్ కానీ లేకపోతే సెన్సిటివ్ వేరియబుల్స్ కానీ లేకపోతే ఇంకా ఇట్లాంటివి ఇవి ఫంక్షన్స్ కానీ లూప్స్ కానీ ఇవన్నిటిని కూడా మనం ఎన్క్రిప్ట్ చేయొచ్చా ఆన్సిబుల్ వాల్ట్ ని యూజ్ చేసి? నో, ఫంక్షన్స్ అది కోడ్ ని ఎన్క్రిప్ట్ చేసినట్టు అవుతుంది. కోడ్ ని ఎందుకు ఎన్క్రిప్ట్ చేస్తాం? సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఎన్క్రిప్ట్ చేస్తాం. ఇప్పుడు ఫైల్స్ ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు ఆ ఫైల్స్ లో కొంచెం సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంది అనుకోండి, అట్లా అంటే ఇప్పుడు బయట వాళ్ళకి తెలియకుండా ఉండడానికి ఇప్పుడు మనం కస్టమర్ నుంచి వేరే థర్డ్ పార్టీ వెండర్ తీసుకున్నప్పుడు ఆ ఫైల్స్ లో ఉన్న ఎన్క్రిప్టెడ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇవ్వడానికి వాళ్ళకి ఇష్టం లేకపోతే జస్ట్ రన్ చేసి చూసుకోవడానికో లేకపోతే ఎగ్జిక్యూట్ చేయడానికో ఇచ్చిండు అనుకోండి, అప్పుడు ఆ ఫైల్ ని మనం యాన్సిబుల్ వాల్ట్ ని యూజ్ చేసి ఎన్క్రిప్ట్ చేయగలుగుతాం, అంటే చూడకుండా చేయగలుగుతామా? ఫైల్ మొత్తాన్ని మీరు ఎన్క్రిప్ట్ అనేది చేయొచ్చు. ఇప్పుడు ఇందాక నేను యాన్సిబుల్ వాల్ట్ క్రియేట్ అని పెట్టినప్పుడు మీరు ఆ ఫైల్లో ఏది ఇచ్చినా ఎన్క్రిప్ట్ అయిపోతుంది. బట్ యాక్సెస్ చేసేటప్పుడు సింటాక్స్ మ్యాటర్ కదా. వేరియబుల్స్ అంటే ఏంటి? మనకు వేరియబుల్స్ ఎలా ఉంటాయి? ఇక్కడ వేరియబుల్ ఎలా ఉంది? వేరియబుల్స్ అంటే మనకు కీ కోలన్ వాల్యూ అలా ఉన్నంత వరకు మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చు. అలా కాకుండా నేను ఈ ఫైల్ మొత్తాన్ని ఎన్క్రిప్ట్ చేస్తాను అంటే అది కుదరదు. ఇప్పుడు ఈ ఫైల్ మొత్తాన్ని ఎన్క్రిప్ట్ చేయాలి అంటే అది కుదరదు. ఓకే ఓకే, సో అలా ఎన్క్రిప్ట్ చేసుకోవాలంటే ఇంకా వేరే వేస్ ఉన్నాయి మనకు. మీకు ఎనీ ఇన్ఫర్మేషన్ ఎన్క్రిప్ట్ చేయడానికి బయట చాలా టూల్స్ ఉన్నాయి కదా. అదే సెక్యూరిటీ టూల్స్ వస్తాయి అనుకుంటా నాకు తెలిసి. అదే ఈ డేవ్సెకాప్స్ లో సెక్యూరిటీ టూల్స్ ఉన్నాయి కదా చాలా, సో అందులో మేబీ వీ కెన్ యూస్ దట్ టు సెక్యూర్ ద ఇన్ఫర్మేషన్. అది జనరల్, దట్ ఈస్ నాట్ అండర్ డెవాప్స్. మనకు యాన్సిబుల్ వరకు కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ని ఎన్క్రిప్ట్ చేయాలి అంటే యాన్సిబుల్ వాల్ట్ ఈస్ అ గుడ్ ఆప్షన్. ఫైల్ మొత్తాన్ని చేయాలి అంటే దట్స్ నాట్ అండర్ డెవాప్స్. అది మీ జనరల్ గా మీరు ఏదైనా ఒక బ్యాంక్ స్టేట్మెంట్ పంపిస్తున్నారు ఒకరికి, ఓకే, అది మొత్తం ఎన్క్రిప్ట్ చేయాలి. మీరు ఆ బ్యాంక్ స్టేట్మెంట్ ని ఒక టూల్ ఏదైనా ఇన్స్టాల్ చేసుకుని మీ ల్యాప్టాప్ లో ఆ బ్యాంక్ స్టేట్మెంట్ అప్లోడ్ చేసి దానికి పాస్వర్డ్ ఇస్తే అది ఎన్క్రిప్ట్ అవుతుంది. ఎన్క్రిప్ట్ అయిన ఫైల్ ని మీరు షేర్ చేస్తారు. అది ఎవరైనా ఓపెన్ చేసినా కూడా దాంట్లో ఇన్ఫర్మేషన్ అంతా గజిబిజిగా ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, అదే టూల్ యూస్ చేసుకొని డీక్రిప్ట్ అనే కమాండ్ యూస్ చేసి పాస్వర్డ్ ఇస్తే అప్పుడు ఒరిజినల్ ఫైల్ అక్కడ వస్తుంది. Got it, Shiva. Thank you so much. Okay. That's all, that's all. Okay. Anusha N. హలో, హాయ్ శివ గారు. హాయ్. ఇది యాక్చువల్గా మీరు ఇందాక మనం మన ట్రైనింగ్ లో 2 issues అబ్జర్వ్ చేసాం. వన్ ఈజ్ క్రాన్ ట్యాబ్, సెకండ్ వన్ వేరియబుల్ ప్రిఫరెన్సెస్ చెప్పారు కదండి ఆన్సిబుల్. అది నేను ప్రాక్టికల్ గా చేస్తున్నప్పుడు ఇది వేరియబుల్ ప్రిఫరెన్సెస్ వచ్చేసి మీరు గ్రీట్ వేరియబుల్ కి వచ్చేసి వాల్యూ ఫ్రమ్ ఫైల్స్ అని చేంజ్ చేశారు కదండి. ఫైల్స్ రిజర్వ్ కీవర్డ్ అనుకుని మన ఆన్సిబుల్ డాక్యుమెంటేషన్ అండ్ కమ్యూనిటీలో చెక్ చేసాము. బట్ ఫైల్స్ అనేది రిజర్వ్ కీవర్డ్ అని ఎక్కడ మెన్షన్ చేసి లేదు కదండి. నేను అంత డీప్ గా వెళ్ళి చెక్ చేయలేదు, బట్ ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్పాను. ఓకే, ఇంకా నేను మీరు ట్రై చేసి చూడండి. మీకు వచ్చింది అనుకోండి, దెన్ డోంట్ కన్సిడర్ దట్ ఎగ్జాంపుల్. ఓకే, వచ్చిందండి అది యాక్చువల్గా. వస్తే డోంట్ కన్సిడర్ దట్ ఎగ్జాంపుల్. బట్ ఇంటర్వ్యూ అనేది స్మార్ట్ గా చేయాలి. సో ఈ రేంజ్ కి ఎవరు ఫ్లాష్ అవ్వదు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇది మీరు ఎవరికైనా చెప్పినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నాకే మీరు చెప్తే, మనం ఎవరికి ఎంత పెద్ద పర్సన్ అయినా అటు సైడ్ వాళ్ళకి ఎంత రిమెంబర్ రాదు కదా ఫైల్ అనేది డాక్యుమెంటేషన్ లో కీవర్డ్ కాదు. మీరు చెప్పే వేని బట్టి. ఓకే, బట్ మీకు ఆల్రెడీ రాంగ్ అని తెలిసినప్పుడు దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, వేరే ఎగ్జాంపుల్స్ ఎత్తుకోవాలంటే. షూర్ అండి, థ్యాంక్స్ అండి. సుమంత్ కుమార్ తిరుమల సెట్.
యా హాయ్ అన్న. హాయ్. నాకు ఒక డౌట్ ఉంది. మనము సర్వర్స్ క్రియేట్ చేసిన అవుట్పుట్ మనం ఈసీ టు ఇన్ఫోన ఒక వేరియబుల్ ఒక స్టోర్ చేసుకున్నాం కదా. అది స్టోర్ చేసిన తర్వాత దాన్ని ఒక జేసన్ ఫార్మాట్ లో పెట్టారు. జేసన్ ఫార్మాట్ లో ఒక ఫైల్ లో కాపీ చేశారు. అప్పుడు దాన్ని ఒక ఎలిమెంట్ అన్నారు మీరు. ఈ ఎలిమెంట్ అనేది ఎందుకు అవుతుంది అంటే అది ఎలిమెంట్ ఆర్ ఇన్స్టెన్స్ అన్నది మొత్తం అంతా అది ఒక యునైటెడ్ టూ యునైటెడ్ టూ లో ఉందన్న అది. అన్టైటిల్ యా ఇది ఉంది కదా. ఇది ఒక జేసన్ ఫార్మాట్ లో పెట్టారు ఇక్కడ. మీరు దాన్ని అక్కడ అప్పుడు అన్నారు ఇదంతా ఒక ఎలిమెంట్ అన్నారు. ఎలిమెంట్ అని చెప్పారు. ఓకే, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్రేసెస్ ఉంది కదా, ఈ బ్రేసెస్ మొత్తం ఒకటిగా కన్సిడర్ చేస్తే అంటే ఈ అది బ్రేసెస్ దాన్ని లోపలికి వెళ్తే మళ్ళీ ఇదొకటి ఇదొకటి అట్లా. ఫర్ ఎగ్జాంపుల్ ఎలిమెంట్ అంటే ఏం లేదు. అది మనము ఫ్యామిలీ అనుకోండి, ఫ్యామిలీ అంటే ఒకటి. ఫ్యామిలీ లోపలికి వెళ్తే ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ అనుకోండి, జాయింట్ ఫ్యామిలీ అంటే ఒకటి. జాయింట్ ఫ్యామిలీ లోపలికి వెళ్తే మళ్ళీ ఫ్యామిలీస్ అట్లా నెస్టెడ్ గా ఉంటాయి. సో మీరు టైటిల్ 2 ఎక్కడ ఉన్నది? ఇదంతా ఒక ఎలిమెంట్. ఓకే, సో దీంట్లో మళ్ళీ ఇదొక ఎలిమెంట్, ఇదొక ఎలిమెంట్, ఇదొక ఎలిమెంట్ అట్లా. ఓకే, ఇప్పుడు ఏంటి, మళ్ళీ ఇదొక ఎలిమెంట్, మళ్ళీ ఈ ఎలిమెంట్ లోపల మళ్ళీ ఇదొక ఎలిమెంట్. దీన్ని మీరు ఇట్లా కొలాప్స్ చేశారనుకోండి, అక్కడ వచ్చిందా, దీని లోపల మళ్ళీ ఇదొక ఎలిమెంట్. అది జస్ట్ ఒక టెర్మినాలజీ అంతే. దీని లోపల ఇన్స్టెన్సెస్ లోపల ఎన్ని ఉన్నాయి ఎలిమెంట్స్? ఒకటే కదా. ఇది మైఎస్క్యూఎల్ లోపల ఇన్స్టెన్సెస్ ఒక్కటే. ఇది బ్యాక్ ఎండ్ లోపల ఇన్స్టెన్సెస్ ఒక్కటే. ఇది ఫ్రంట్ ఎండ్ లోపల ఇన్స్టెన్సెస్ ఒక్కటే. ఇది ఒక సింగిల్ ఎలిమెంట్ అన్నమాట. ఇన్స్టెన్సెస్ లో సింగిల్ ఎలిమెంట్, సింగిలే కాబట్టి జీరోతో డైరెక్ట్ గా యాక్సెస్ చేసేస్తాం. జీరో అంటే ఇప్పుడు ఇన్స్టెన్స్ ని ఇప్పుడు ఇండెక్స్ 0, ఇండెక్స్ 1, ఇండెక్స్ 3 అట్లా రాదా అనేది? MySQL 0, బ్యాక్ ఎండ్ 1 అట్లా ఉండేది ఒక్కటే కదా, అందుకే కదా జీరో. ఓకే, MySQL మనం క్రియేట్ చేసేది ఒక్కటే కదా. అదే నువ్వు MySQL 10 సర్వర్స్ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ ఏమొస్తుంది అంటే 10 వస్తాయి. ఓకే ఓకే ఇన్స్టెన్స్ MySQL ఇన్స్టెన్సెస్ ఒకటే క్రియేట్ చేస్తున్నాం కాబట్టి దానికి సంబంధించి ఓకే ఓకే అన్న. ఇంకొకటి డౌట్ ఏంటంటే యాన్సిబుల్ లో ఒకసారి YAML ఫైల్ ఓపెన్ చేయరా, ఏదైనా ఎనీ YAML ఫైల్. సో ఇప్పుడు ఇక్కడ మనం హైఫన్ ఇస్తున్నాం కదా స్టార్టింగ్ లో లిస్ట్ అని. సో అది ఏ కేసెస్ లో మెన్షన్ చేస్తాం ఇక్కడ YAML ఫైల్లో? అంటే నాకు అబ్జర్వ్ చేసినంత వరకు ఫస్ట్ స్టార్టింగ్ లో నేమ్ దగ్గర ఇస్తున్నాము. ఇంకోటి ఏంటంటే వేర్ ప్రాంప్ట్స్ దగ్గర వేర్ ఫైల్స్ ని డిక్లేర్ చేసినప్పుడు అట్లా ఏముండదు. ప్లే బుక్ ఈజ్ లిస్ట్ ఆఫ్ ప్లే. దిస్ ఈస్ ఒక ప్లే. ఇది దిస్ ఈస్ ఎ ప్లే. అవును, లిస్ట్ ఆఫ్ వన్ ప్లే. అవును, దిస్ ఈస్ అనదర్ ప్లే. లిస్ట్ ఆఫ్ ప్లేస్ ఈస్ ప్లే బుక్. ఓకే. సో అందుకని స్టార్టింగ్ నుంచి హైఫన్ వచ్చింది అంతే. అంటే మనం వేర్ ఫైల్స్ దగ్గర మనం మళ్ళీ ఫైల్స్ ని డిక్లేర్ చేయడానికి ఒక లిస్ట్ లాగా ఇచ్చాం కదా హైఫన్. అది ఎట్లా తెలుస్తుందని? అది అక్కడ ఇవ్వాలి. అదంతా సింటాక్స్. సింటాక్స్ అది. మీరు లిస్ట్ ఆఫ్ వేర్ ఫైల్స్ ఇవ్వచ్చు, సింటాక్స్ అంతే. లిస్ట్ ఆఫ్ ప్రాంప్ట్స్ ఇవ్వచ్చు, కానీ ఇక్కడ వేర్స్ అనేది మ్యాప్, ఇది లిస్ట్ కాదు. సో అది జస్ట్ ఒక సింటాక్స్ అంతే. సింటాక్స్ ఓకే. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ ఫర్ టుడే సెషన్. హ్యావ్ ఎ నైస్ వీకెండ్. ఇంకా ఏమైనా మీకు రివిజన్ చేసుకోవాలనుకుంటే అన్ని చేసేసుకోండి. నెక్స్ట్ వీక్ నుంచి టెరాఫామ్ కొంచెం డెప్త్ గానే ఉంటుంది. ఓకే, మీరు ఎక్కడ చూసిండరు అంత డెప్త్. ఈవెన్ మీ ప్రాజెక్ట్స్ లో కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఉండకపోవచ్చు. అవసరం అయితే టెరాఫామ్ అన్నప్పుడు లీవ్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో టెరాఫామ్ కి ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. సో ముందుగానే ఆ టైం అనేది రెడీ చేసుకుంటాం. సీ యు ఆన్ మండే. బై.